6 నెలలు కంప్లీట్ అవుతుంది. సో 2 సంవత్సరాల 6 నెలలు కంప్లీట్ అవుతుంది అనమాట మా మమ్మీ ఈ ప్రోడక్ట్ వాడబట్టి. సో రియల్గా లీడర్స్, నేనేదో మోటివేషన్ చేయడానికో లేదంటే మీరు తీసుకోవడానికో లేదంటే ఫేక్ రిజల్ట్ అయితే నేను చెప్పట్లేదు. 100% జెన్యున్గా చెప్తున్నాను. ఇప్పటివరకు ఈ 2.5 yearsలో నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత హాస్పిటల్ గుమ్మం అడుగు పెట్టలేదు, హాస్పిటల్కి కాల్ పెట్టలేదు, హాస్పిటల్ దగ్గర పోలేదు, సో డాక్టర్కి అసలు చూయించుకోలేదు, సో ఇప్పటివరకు ఒక టాబ్లెట్ కూడా వాడలేదు వాస్తవం చెప్పాలంటే. సో రియల్గా అద్భుతంగా పనిచేసింది. సో వెయిట్ లాస్ రిజల్ట్ వచ్చింది. అలాగే మోకాళ్ళ నొప్పులు కంప్లీట్గా తగ్గిపోయాయి ఇప్పటివరకు. మళ్ళీ మోకాళ్ళ నొప్పులు అనే మాటే లేదనమాట. బ్యాక్ పెయిన్ ఇష్యూ అంటారా, అసలు బ్యాక్ పెయిన్ ఇష్యూ కూడా ఏం లేదు. సో కంప్లీట్గా తగ్గిపోయింది అనమాట. సో ఈ 2 ప్రాబ్లమ్స్ మేజర్గా ఉండే. సో అప్పుడప్పుడు కొద్దిగా నడిచేటప్పుడు ఛాతీలో నొప్పి వస్తుంది, అలాగే ఆయాసం అవుతుంది అని చెప్పేసి చెప్పేదన్నమాట. ఒక 100 మీటర్లు కూడా నడిచేది కాదు ఎక్కువ. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ వెయిట్ లాస్ రిజల్ట్ కూడా వస్తుందని నేను అసలు ఊహించలేదు. దాదాపుగా ఒక 3 monthsలో 4 kgs వెయిట్ లాస్ అయింది మమ్మీ. సో అయిన తర్వాత రియల్గా ఇంత దమ్ముందా ఈ ప్రోడక్ట్లో. సో వాస్తవం చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ని చూసినప్పుడు ఈ పరుపు మీద పడుకుంటే రోగాలు తగ్గుతాయా, ఈ పరుపు మీద పడుకుంటే సో రిజల్ట్ వస్తుందా అని ఇట్లా రకరకాలుగా మనము అనుకుంటాం. బట్ ఒక్కసారి కొంతమంది అంటారు కదా, ఏదైనా సరే తింటే కానీ టేస్ట్ తెలీదు అని. సో ఈ ప్రోడక్ట్ కూడా వాడితే కానీ రిజల్ట్ తెలియదు లీడర్స్. సో అంత అద్భుతంగా పనిచేస్తుంది. మరో సంజీవని అని చెప్పుకోవచ్చు. మన ప్రోడక్ట్కి మరో సంజీవని అని పేరు పెట్టినా కూడా ఎలాంటి ఇది లేదనమాట. సో కాబట్టి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ని నేను ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళొద్దు అన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఒక 3 months తర్వాత అక్టోబర్ 2022 అక్టోబర్ 1st నేను ఈ ప్రోడక్ట్ తీసుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. 2023 జనవరి నుంచి నేను ఈ ప్రోడక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం స్టార్ట్ చేశాను. సో ఇప్పటి వరకు కొన్ని వేల మందికి, అంటే నా టీం తరపు నుంచి కొన్ని వేల మందికి ప్రోడక్ట్ రీచ్ అయింది. ఎక్కడ కూడా నెగిటివ్ రిజల్ట్ అనేది లేదు. అద్భుతమైన రిజల్ట్ ఆ ప్రోడక్ట్లో కనిపిస్తుంది అనమాట. పెరాలసిస్ పరంగా కానీ, సో అలాగే పెరాలసిస్ పరంగా కానీ, తర్వాత మోకాళ్ళ నొప్పులకు కానీ, బ్యాక్ పెయిన్ ఇష్యూకి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే వెరికోస్ వెయిన్స్, సోరియాసిస్ ప్రాబ్లంకి, సో సయాటికా ప్రాబ్లంకి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఏమంటారు తగ్గని జబ్బులు కూడా, దీర్ఘకాలిక జబ్బులు అంటారు కదా, అలాంటివి కూడా మన కంపెనీ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ రావడం జరిగింది. సో మెరాకిల్ రిజల్ట్స్ అన్నమాట. కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది లీడర్స్. సో ఎలాంటి మనకు సందేహం లేదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే నాకు వచ్చిన రిజల్ట్ అయితే ఇది. సో మీకు వచ్చిన రిజల్ట్ షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను లీడర్స్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికి రిజల్ట్ వచ్చింది. సో ఇక్కడ వాడుతున్న ప్రతి ఒక్క పీపుల్ ఈ ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే బిజినెస్లోకి దిగడం జరిగింది ఫుల్ ప్లెజ్డ్గా. కాబట్టి మీకు వచ్చిన రిజల్ట్స్ హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. హ్యాండ్ రైజ్ చేసి మనం మాట్లాడుకుందాం. ఎస్. సో వన్ బై వన్ ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరైతే రిజల్ట్ షేర్ చేయాలనుకుంటున్నారో మీరు హ్యాండ్ రైజ్ చేయండి 1 by 1. సో నేను ఒక్కొక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, షేర్ చేయొచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రకాష్ సార్ని ఇన్వైట్ చేసుకుందాం. ప్రకాష్ మటారి సార్, సో మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. మీరు ఈ ప్రోడక్ట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఏ రిజల్ట్ వచ్చింది మీకు, సో ఏ విధంగా మీకు ఈ ప్రోడక్ట్ అంటే రిజల్ట్ ఏ విధంగా కనిపించింది? ఎస్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ ప్రశాంత్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. गुड मॉर्निंग टू ऑल पार्टिसिपेंट्स सर. सर ये प्रोडक्ट मेरे को लेते हुए कम से कम साल भर आसपास हो गया सर. 1 year हो गया सर.
ये प्रोडक्ट खास लिए तो मेरा मिसेस को जैसे मॉर्निंग के टाइम में बहुत ज्यादा बैक पेन रहता है सर। रात को सोए तो ये मॉर्निंग में उठे तो पूरा बैक पेन है सर। पूरा बॉडी में ओके। पूरा पेन है। तो धीरे धीरे दो यूज करते करते 3-4 महीने में हल्का हल्का रिजल्ट आने लगा सर। और पूरा 6 महीने बाद पूरा अच्छा रिजल्ट है सर। तो उसके बाद नहीं तो डेली मूव लगाना, नहीं तो वो बॉडी पेन किलर को स्प्रे लगाना, ऐसे डेली डेली नाइट के टाइम में लगाना सर। ओके। वैसे करके उन्हें सोते थे। अभी लेकिन वो सब अभी घर में नहीं आ रहे सर। और उनको ड्यूटी से आए तो कंपलसरी सोने से पहले हेडेक में ये हेड में ये लगाना, अमृतांजन लगाना, नहीं तो झंडू बाम लगा के सोते थे वो लोग। उनको ऐसे दिक्कत था। लेकिन अभी ये जो मल्टीपर्पज यूज बेल्ट है ना सर, यस सर। उनको बांध के सो जाते हो ना अभी। इतने दिन से भी कोई झंडू बाम, कोई ये हेडेक रिलीफ कोई बाम नहीं लगा रहे सर। वो लोग बिल्कुल हमारे घर में नहीं आ रहे, वो बिल्कुल नहीं आ रहे। उसका जरूरत ही नहीं है सर। पूरा उन्होंने अपना ये बैटेरियम का वो पट्टी लगा के सो जाते हैं उन्होंने। और वो मेट्रेस में सोए तो मॉर्निंग में पूरा फ्री है उन्होंने सर। उठे तो पूरा काम कर सकते, कोई प्रॉब्लम नहीं रहता उनको। इससे पहले तो बहुत प्रॉब्लम था उनको बॉडी पेन का। ओके। और मैं भी लिया सर। मैं भी यूज करा तो ये अपना कंपनी में मैं आयरन स्टील कंपनी में करता हूँ सर काम। तो यहाँ अच्छा डस्ट का प्रॉब्लम रहता है, डस्ट एलर्जी ज्यादा रहता है सर। ओके। तो मेरे को ये सो के उठे तो बार बार रिपीट रिपीट वो छींक आता था सर। वो तो जैसे कि स्नूज बोलते हैं ना सर, छींक आता था बार बार। यस सर। 10 टाइम, 10 टाइम, 8 टाइम ऐसे छींक आता था बार बार। लेकिन वो धीरे 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 कम होते होते अभी नहीं आता है सर। बहुत कभी कभी रेयर केस में कभी किस दिन में आता है, लेकिन नहीं आता बिल्कुल सर। ओके। वो धीरे धीरे और मेरा एनर्जी लेवल में धीरे धीरे मैं इम्प्रूव अपने आप को मैं फील होने लगा सर। नहीं तो ड्यूटी करके आए तो, नहीं तो सो गए तो फिर जल्दी आके ड्यूटी करके आ गए सर। तो इवनिंग में जल्दी सोते जाता था। लेकिन अभी लेट बहुत देर तक जगह भी तो कोई प्रॉब्लम नहीं है, सुबह जल्दी उठ सकते सर। वाओ। ग्रेट। यही मेरा सुपर सुपर। यूज का यस सर। ये है सर। ग्रेट ग्रेट सर प्रकाश सर, वंडरफुल रिजल्ट है। सो ये प्रोडक्ट आपका वाइफ के लिए प्रोडक्ट ले लिया, मगर आप भी यूज कर रहा, सो आपके भी फायदा हो रहा और वाइफ का भी फायदा हो रहा। सो वंडरफुल रिजल्ट शेयर किया सर प्रकाश सर। हाँ सर, मैं अभी ऑलरेडी ओके। इसीलिए अच्छा हुआ बोल के 3 सेट ऑलरेडी ले लिया सर। सिंगल किट, सिंगल ले लिया। वन सेकेंड प्रकाश सर। आप जी सर। आप वीडियो वीडियो ऑन करके आपका रिजल्ट, वीडियो मस्ट एंड शुड है सर। वीडियो ऑन करके रिजल्ट बोल सकते हैं सर। एक बोले तो ये रिकॉर्डिंग सेशन रिकॉर्डिंग कर रहा। जी सर, वीडियो ऑन करना था। हाँ वीडियो ऑन करना सर। मैं भी ऑन कर रहा। मैं एक्चुअली जर्नी पे है, आ, एक कार में है ये। मैं भी वीडियो ऑन कर रहा। स्टार्टिंग से बोलना सर। स्टार्टिंग से सॉरी। सॉरी फॉर द इनकन्वीनियंस, स्टार्टिंग से बोलना पड़ेगा। जी सर, मैं बोल रहा हूँ, फिर दोबारा रिपीट कर रहा हूँ सर। हाँ हाँ। एक्चुअली ये प्रोडक्ट लिए सो लमसम 1 ईयर हो गया सर। अच्छा। मेरा मिसेस को बैक पेन का बहुत ज्यादा प्रॉब्लम था सर। उनको ओके। एवरी मॉर्निंग में सो के उठे तो बैक पेन का पूरा प्रॉब्लम रहता था उनको। ओके। तो ये प्रोडक्ट यूज करते करते 2-3 मंथ में उसका धीरे धीरे रिजल्ट आने लगा सर। अभी 6 मंथ से पूरा कोई प्रॉब्लम नहीं है सर, पूरा क्योर है सर उन्होंने। ओके। क्योंकि उनको 2-3 ऑपरेशन हुआ है, उसीलिए उनको बैक पेन बहुत ज्यादा रहता था। पर अभी धीरे धीरे वो ओके। प्रॉब्लम पूरा पूरा सॉल्व हो गया सर।
कितना दिन में रिजल्ट मिला सर आपका मैडम को? लमसम सर 2-3 महीने में थोड़ा हल्का हल्का रिजल्ट दिखने लगा, लेकिन 6 महीने में पूरा अच्छा रिजल्ट मिला, पूरा रिजल्ट मिला सर। ओके। और मैं भी सर ये अपना ये हैंड ये हैंड का यूज कर किया, और ये पानी वाटर बोतल यूज करते करते मेरे को डस्ट एलर्जी था सर। हमारा ओके। कंपनी हमारा कंपनी स्टील प्लांट है ना सर, वहाँ पे स्क्रैप का ये कोयला का डस्ट रहता है सर कंपनी में। ओके। तो तो मेरे को क्या है, सुबह मॉर्निंग में उठे तो बार बार रिपीट रिपीट बार बार छींका था सर, ऐसे बार बार हांची हांची करके 10 बार 12 बार ऐसे आता था सर। लेकिन वो धीरे ओके। धीरे क्या है अभी रेयर केस में कभी कभी 1-2 दिन आता है, पर नहीं आता है, हम्म। बहुत कम आता है सर। ओके। नहीं तो डेली डेली वो सो के उठ गया तो 10 बार 20 बार वो छींकने को रहता था। लेकिन अभी वो बहुत कम हो गया सर, पूरा कम हो गया। सुपर सुपर सर, और वंडरफुल वंडरफुल रिजल्ट सर। सो और मेरा रियली। एनर्जी लेवल भी पहले कंपनी से ड्यूटी करके आ गए तो पूरा टायर्ड होके जल्दी सो जाता था मैं सर। ओके। और हमारा मिसेस भी बोलते थे पूरा थक जाते हैं आके सो जाते हैं आप, बोल के उन्होंने कंप्लेन करते थे। लेकिन अभी धीरे धीरे वो कंप्लेन नहीं है सर, मैं कंपनी से आए भी तो 2-4 घंटा आराम से खा पी के बैठ के भी टाइम दे सकते था। लेकिन पहले कंपनी से आना आके खा के सो जाते थे पहले सर, ऐसे ही रहता था। ओके। थैंक यू ओके। सर, ओके। मेरे बोलने के लिए सुपर आप सुपर प्रकाश सर। अपॉर्चुनिटी दे उसके लिए थैंक यू सर। यस यस यस। थैंक यू तो सर। सुपर सुपर प्रकाश सर, वंडरफुल फीडबैक शेयर कर दिया। तो वंडरफुल रिजल्ट है। तो बैक पेन का इश्यू, मेरा मम्मी को भी बैक पेन बहुत था। तो बैक पेन इश्यू और नी पेन इश्यू है। तो 2 महीने में रिजल्ट मिला, 2 महीने 3 महीने में बहुत अच्छा रिजल्ट मिला मेरा मम्मी को भी। सो रियली सेम प्रॉब्लम है आपका मैडम को भी, बैक पेन का इश्यू था। तो वंडरफुल रिजल्ट शेयर किया सर प्रकाश सर, थैंक यू सो मच और एक सर, थैंक यू। और एक बात सर, हमारा घर में आजकल सर वो मूव मूव बाम रहता है ना, मूव रहता है कि जो पेन रिलीफ में रहता है, ईमानी पेन रिलीफ रहता है, वो सब नहीं आया सर 6 महीने से। घर में एक भी नहीं है ना, किधर भी देखे तो झंडू बाम नहीं है, नहीं तो जिधर भी देखे तो झंडू बाम वो अमृतांजन कभी किधर भी रहता था रूम में। लेकिन अभी 6 महीने से हमारा मेडिकल स्टोर से एक भी ऐसे झंडू बाम की पेन रिलीवर की मूव ये सब नहीं आ रहा है सर। वाओ। नहीं तो ग्रेट हर सर, हर ग्रेट। महीने 1-2 बार आता था जरूर सर। वो जिधर देखे आपको, जिधर रूम में देखेंगे वही मिलेगा आपको, अभी नहीं मिल रहा वही सर, वो आ ही नहीं रहा है बिल्कुल। यस यस यस। यस सर, सब घर में यही है। झंडुबाम और एक छोटा मेडिकल किट, मेडिकल डब्बा एवरी ईच एंड एवरी घर में वो तो है। मगर ई बायोटोरियम प्रोडक्ट कभी भी कब आए तो वो आने के टाइम में वो झंडुबाम पूरा वो मेडिकल किट हटा गया। वही लमसम कभी भी लमसम नहीं आठ आया। दस महीने से 10 महीने 8 महीने से नहीं आ रहा सर। वही मेरे बहुत खुशी का बात, बहुत बोलते हुए बहुत खुशी लग रहा है सर कि हमारे प्रोडक्ट घर में आ नहीं रहा है बिल्कुल मेडिकल से। नहीं तो हर सुपर महीने में सुपर वो सुपर। 2-4 महीने लेते थे। यस यस। सुपर सर, सुपर वंडरफुल रिजल्ट सर प्रकाश सर। रियली बहुत खुशी हाँ हो रहा है थैंक यू सर सर, थैंक यू सर। आपका रिजल्ट सुन के। यस, थैंक यू सो मच सर, थैंक यू सो मच। थैंक यू सर, थैंक यू सर। నెక్స్ట్ ఐ ఇన్వైట్ వినోదిని మేడం. సో ప్లీజ్ వెల్కమ్ మేడం, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. వినోదిని మేడం మీకు అన్మ్యూట్ ఓకే, మళ్ళీ మ్యూట్ లో పడింది. గుడ్ మార్నింగ్ సార్, నా వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ మేడం, క్లియర్ క్లియర్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ మార్నింగ్ ఆల్. నేను వినోదిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, యాక్చువల్లీ ఈ వైటోరియం ప్రోడక్ట్స్ నేను లాస్ట్ 1.5 year నుంచి వాడుతున్నాను. ఇంట్లో అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం వాడుతున్నాం మేము.
సో చెప్పాల్సిన రిజల్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లో బీపీ చాలా ఉండేది. అది అంటే గత 25 ఇయర్స్ నుంచి నాకు లో బీపీ ఉంది. కానీ అది ఏ మెడిసిన్ అయితే లేదు, మనందరికీ తెలుసు. యాజ్ ఎ ఫుడ్, మనం ఏదైనా ఫుడ్ ద్వారానే దాన్ని తగ్గించుకోగలుగుతాం అన్నమాట. కానీ నేను ఎప్పుడైతే ఈబైటోరియం ప్రోడక్ట్స్ వాడానో, నాకు మిరాకిల్ రిజల్ట్ ఏంటంటే 90/60 ఉండే లో బీపీ నాకు ఇప్పుడు 110/70 ఉంటుంది. ఎప్పుడైనా 120/80 కూడా చూపిస్తుంది. లో బీపీ ఉన్నప్పుడు నేను ఏ వర్క్ చేయలేకపోయేదాన్ని. ఎనర్జీ లెవెల్స్ చాలా తగ్గిపోయాయి. నాకు ఎప్పుడు తల తిరుగుతూ ఉండేదన్నమాట. కానీ ఈ రోజు అలాంటి సమస్యలే నాకు లేవు. అలాగే ఇంకా మైగ్రేన్ పెయిన్ లో చాలా ఎక్కువ రిజల్ట్ వచ్చింది. నాకు సివియర్ టు సివియర్ మైగ్రేన్ పెయిన్ ఉండేదన్నమాట. అంటే ఆ మైగ్రేన్ పెయిన్ వచ్చేస్తే నేను ఏ పని కూడా చేయలేను. ఇంకా దాంట్లో కూడా తల తిరగడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, ఇలాంటివి ఉండేవి. సో డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను యాక్చువల్. ఎందుకంటే అన్బేరబుల్ హెడేక్ ఉండేది నాకు. సో డాక్టర్ ఏమి ఇచ్చారంటే మైగ్రేనిల్ టాబ్లెట్ అనేది ఇచ్చారు అప్పుడు నాకు. ఒక 10 days వాడాక నాకు 1 month చాలా రిలీఫ్ వచ్చింది దాని నుంచి. కానీ నెక్స్ట్ మంత్ మళ్ళీ నాకు హెడేక్ స్టార్ట్ అయింది. సో డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ ఒకటే చెప్పారు నాకు, ఏంటంటే మీరు మైగ్రేనిల్ అది పెయిన్ కిల్లర్, సో మీరు అది ఎక్కువగా వాడితే మీ కిడ్నీస్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి నేనైతే ఇప్పుడు టాబ్లెట్ మీకు ప్రిస్క్రైబ్ చేయను. మీరు మైగ్రేన్ పెయిన్ దేని వల్ల వస్తుందో అబ్జర్వ్ చేసి ప్రికాషన్ తీసుకోమన్నారు. కానీ ఎవ్రీ టైం నేను అవాయిడ్ చేయలేకపోయాను. యాజ్ ఏ ఫుడ్ నుంచి కూడా వస్తుంది. ఒక్కోసారి నేను ఎక్కువ గాలికి వెళ్ళినా వచ్చేది, అలాగే ఎక్కువ సౌండ్స్ విన్నా వచ్చేది. ఓకే, సో నేను సైలెంట్ గా ఉంటేనే నాకు బాగుండేది అనమాట. అంత సివియర్ ఉండేది. మళ్ళీ నేను పతంజలి డాక్టర్ దగ్గర వెళ్ళడం జరిగింది. సో అక్కడ మేధావటి అనే ఒక టాబ్లెట్ ఇచ్చారనమాట. సో అది కూడా నేను ఒక 1 month వాడాలి, ఒక 15 days గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 1 month వాడాలి. ఆ రకంగా అది నేను 6 months వాడాను యాక్చువల్లీ. సో దాని నుంచి కూడా నాకు మంచి రిజల్టే వచ్చింది. అది ఆ కోర్స్ 6 months అయ్యాక 1 or 2 months బాగున్నాను. మళ్ళీ నాకు సేమ్ మళ్ళీ సివియర్ పెయిన్ స్టార్ట్ అయింది. సో ఆ టైంలోనే నేను ఈబైటోరియం ప్రోడక్ట్ అనేది మన ఫ్రెండ్స్ ద్వారా అంటే ఇవ్వడం జరిగింది. సో అది వాడాక నాకు 1 month అయితే హెడేక్ అయితే వచ్చింది. కానీ ఆ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నాకు రిలీఫ్ ఉండేది అనమాట చాలా వరకు. అంటే నేను పని చేసుకునే దాన్ని ఇంకా చాలా హాయిగా ఉంటది ఆ బెల్ట్ పెట్టేసుకుంటే మాత్రం. ఆ తర్వాత గ్రాడ్యువల్లీ ఏమైందంటే, ఒక 2-3 months నేను అబ్జర్వ్ చేస్తే నాకు హెడేక్, ఇప్పటి వరకు నాకు హెడేక్ లేదు. అంటే నేను అప్పుడైతే ఫోన్ చూసేదాన్ని కాదు. చూడాలంటే కంప్యూటర్ గానీ ఫోన్ చూసే అసలు కెపాసిటీ నా లోపల లేకపోయేది. కానీ ఈ రోజు నేను 6 to 7 hours ఫోన్ లోనే ఉంటాను. అయినా కూడా నాకు హెడేక్ అనేది లేదు. ఇట్స్ ఎ మిరాకిల్ రిజల్ట్ అని చెప్పొచ్చు. మైగ్రేన్ పెయిన్ విషయంలో ఎలాంటి టాబ్లెట్ లేదు, ఎలాంటి మెడిసిన్ లేదు, ఎలాంటి లిక్విడ్ లేకుండా వితౌట్ ఓన్లీ బెల్ట్, మ్యాగ్నెటిక్ బెల్ట్ పెట్టుకోవడం, మ్యాట్రెస్ మీద పడుకోవడం, మ్యాగ్నెటిక్ వాటర్ తాగడం వల్ల ఇలాంటి రిజల్ట్ వచ్చిందని నేను చాలా చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ టు యూజింగ్ దిస్ ప్రోడక్ట్స్. అలాగే నేను బైక్ నుంచి కింద ఒకసారి పడడం జరిగింది. అప్పుడు నాకు టెయిల్ బోన్ ఏదైతే చాలా లాస్ట్ అన్నమాట, బ్యాక్ సైడ్ కింద ఉండే ఒక చిన్న బోన్, దాంట్లో కొంచెం ప్రెషర్ వచ్చింది. వెరీ సీరియస్. అంటే నాకు అసలు కూర్చోడానికి రాదన్నమాట. అలాంటి సిచ్యువేషన్ లో డాక్టర్ నాకు కుషన్ లాంటిది ఒకటి ఇచ్చారు. సో అది అది వేసుకొని కూర్చుంటేనే నాకు కంఫర్టబుల్ ఉంటది అనమాట. సో అలాంటిది అది కూడా నేను ఏదైతే మన పిల్లో ప్యాడ్ ఉందో, నేను ఎక్కడ కూర్చున్నా ఆ పిల్లో ప్యాడ్ వేసి దాని మీద కూర్చోవాలి. అప్పుడు రిలీఫ్ ఉంటుంది. అదే మెల్లమెల్లగా ఏమైందంటే, నాకు ఎప్పుడు పోయిందో తెలీదు, 8 months తర్వాత నాకు అనిపించింది అనమాట అది. సో మెల్లమెల్ల చూస్తే ఆ టెయిల్ బోన్ ఈ రోజు లేదు, ఆ నొప్పే లేదు నాకు అసలు. నేను ఎక్కడ కూర్చున్నా, అంటే హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నా కూడా నాకు ఎలాంటి నొప్పి అనేది లేదు. ఇది చాలా, అంటే డాక్టరే చెప్పారు, సమ్ ఎక్సర్సైజ్ మీరు చేస్తే కొంతవరకు రిలీఫ్ ఉంటది, కానీ ఇది పూర్తిగా అయితే తగ్గదని. కానీ నాకు ఈ రోజు ఆ పెయినే లేదు. నేను ఎక్సర్సైజ్ కూడా స్టార్టింగ్ లో చేసేదాన్ని, ఎందుకంటే చాలా సివియర్ పెయిన్ ఉండే అప్పుడు. కానీ ఇప్పుడు ఎక్సర్సైజ్ కూడా కొంచెం టైం బీయింగ్ వల్ల నాకు ఎక్సర్సైజ్ కూడా అవ్వట్లేదు. కానీ నేను ఓన్లీ మ్యాగ్నెటిక్ ది పిల్లో ప్యాడ్ వాడడం ద్వారా టెయిల్ బోన్ నొప్పి తగ్గింది. సో మా డాటర్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెదే రిజల్ట్ మాకు ఇంట్లో వచ్చింది. ఎందుకంటే తనకు ఆ టైంలో 1.5 year బ్యాక్
డెంగ్యూ ఫీవర్, హై ఫీవర్ వచ్చి హాస్పిటలైజ్డ్ అయింది. 6 days చాలా వెరీ సీరియస్ ఉండే. ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎక్స్పైర్ అయ్యింది ఆ టైంలో. సో మాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది, ఎలా అవుతుందో ఏంటో. కానీ 6 days లో తను క్యూర్ అయ్యింది, ఇంటికి తీసుకొచ్చాం. కానీ డాక్టర్ ఒకటే చెప్పారు, ఈమెకి ఇమ్యూనిటీ చాలా తగ్గిపోయింది, ఈమె బాడీలో అసలు ఎనర్జీనే లేదు, శక్తి లేదు. సో మీరు సమ్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఎందుకంటే షార్ట్ అండ్ బ్రీత్ అయ్యింది, ఆయాస పడుతుండే తను, అసలు ఆమెకి ఎనర్జీ లేదనమాట మొత్తానికి. ఆక్సిజన్ కూడా తనకు తక్కువగా ఉంది అప్పుడు. సో డాక్టర్ ఏమన్నా, మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు ఆమె ఇమ్యూనిటీని మీరు డెవలప్ చేయొచ్చు, అలాగే ఆ ఆక్సిజన్ లెవెల్ ఏదైతే తక్కువగా ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఆ విధంగా చెప్పినప్పుడు మా హస్బెండ్ సంతోష్ గారు వచ్చి తనకి ఒక 12 minutes వీడియో పెట్టి ఆమె తోటి చేయించేవాళ్ళు అనమాట. అప్పుడు ఏమైందంటే ఓన్లీ 2 minutes చేసేది, ఆ తర్వాత నా వల్ల కాదు డాడీ, ఇంకా నేను చేయలేనని చెప్పేది. సో సార్కి టెన్షన్, నాకు టెన్షన్, అలా 1 month 2 months వరకు ఆమె చేయలేదు అసలు ఎక్సర్సైజ్. ఓన్లీ 2 minutes కన్సిస్టెన్సీ ఉంది, కానీ ఓన్లీ 2 minutes మాత్రమే చేసేది. సో తర్వాత ఏమైందంటే మన ఫ్రెండ్స్ ద్వారా ఈ ప్రోడక్ట్ అనేది పరిచయం చేయడం జరిగింది. సో దాని ద్వారా చెప్పుకోవాలంటే ఇక్కడికి కృష్ణారెడ్డి గారు, రవి గారు, అలాగే లక్ష్మయ్య గారు వీరు ఇంటికి రావడం జరిగింది. సో వాళ్ళ ద్వారా ఒక మంచి ప్రోడక్ట్ ఈ రోజు మా ఇంటికి వచ్చిందంటే నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను. సో వాళ్ళు వచ్చి నైట్ 7:30కి వచ్చి మొత్తం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, వాడండి చాలా మంచిగా హెల్త్ అవుతుంది అంటే, సార్ ఓన్లీ మా అమ్మాయి కోసం నేను తీసుకుంటాను, ఆమెకు హెల్త్ బాగైతే చాలు నాకు అని ఆ ప్రోడక్ట్ మేము తీసుకున్నాం ఆ రోజు. సో నైట్ మ్యాట్రెస్ పెట్టేసి తను పడుకుంది. మార్నింగ్ చేతికి బెల్ట్ పెట్టి ఆ వీడియో ప్లే చేశారు సార్, ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేయి చూద్దాం ఎలా ఉంటుందో నీకు అంటే, ఆమె 5 minutes చేసింది. 5 minutes చేసేసరికి మేము షాక్. అంటే ఇంత ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఇంత గ్రేట్ రిజల్ట్. మ్యాగ్నెటిజం గురించి తెలుసు, బయోమాగ్నెటిజం గురించి కొంత అయితే అవగాహన ఉంది, కానీ ఇంత బాగా తొందరగా రిజల్ట్ వస్తే మేము అనుకోలేదు. సో ఆ తర్వాత తను గ్రాడ్యువల్లీ డైలీ చేస్తూ 15 days 20 days తర్వాత 20 minutes వీడియో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మెల్లగా సార్ ఏం చేశారంటే, తనకి ఇంకా కొంచెం ప్రాక్టీస్ లో అంటే కొద్దిగా ఇంకా ఇమ్యూనిటీ పెరగాలి, ఒక ఎక్సర్సైజ్ ఉంటే బాగుంటుందని మనకి కరాటే కోర్స్ లో వేయడం జరిగింది. తను ఆ కరాటే ఇన్స్టిట్యూట్ లో టాప్ మోస్ట్ స్టూడెంట్ గా వచ్చింది ఈరోజు. అన్ని లెవెల్స్ క్రాస్ చేస్తూ గ్రీన్ బెల్ట్ వరకు వెళ్ళింది తను. అంటే తన వల్ల అవుతుందని అనుకోలేదు మేము యాక్చువల్లీ. సో అది కూడా మాకు ఒక అమేజింగ్ రిజల్ట్ అని చెప్పాలి, బికాస్ ఆఫ్ ఈబైటోరియం ప్రోడక్ట్. అలా మాది ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, తను అంటే ఆమె లోపల వచ్చిన చేంజెస్, ఆమె లోపల వచ్చిన ఇమ్యూనిటీ, ఆమె లోపల వచ్చిన ఎనర్జీ, ఆ తర్వాత మాకు ఒకటొకటి చూస్తే సార్కి కూడా హై బీపీ తగ్గింది, అలాగే మా అమ్మకి వచ్చేసి జాయింట్ పెయిన్స్. తనకు 75 years, తను అసలు నిలబడలేకపోయేది. అలాంటిది ఈరోజు, అప్పుడు మెడిసిన్స్ కూడా ఇచ్చేవాళ్ళం, జాయింట్ పెయిన్ వచ్చినప్పుడల్లా డాక్టర్ దగ్గర వెళ్ళి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఒక్క మెడిసిన్ లేదు తనకి, అసలు ఈ ఏజ్ లో కూడా ఎలాంటి మెడిసిన్ అమ్మకు లేవు. సో తన ఎంత ప్రాపర్ హెల్దీ అంటే, జాయింట్ పెయిన్స్ అయితే పూర్తిగా తగ్గిపోయింది అనమాట. సో ఇలాంటి గ్రేట్ రిజల్ట్స్, ఇంకా బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ కూడా నాకు తగ్గడం జరిగింది. అంటే ఎన్నో రిజల్ట్స్ ఉన్నాయి ఇంట్లో. సో అన్ని కూడా వండర్ఫుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎండి గారికి కూడా, సాగర్ జోషి గారికి ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. రియల్ గా వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. అంటే ఫస్ట్ మీకు లో బీపీ దగ్గర నుంచి, సో లో బీపీ తగ్గడం కానీ, అలాగే మైగ్రేన్ హెడేక్ తగ్గడం కానీ, అలాగే టెయిల్ బోన్ పెయిన్ తగ్గడం కానీ, అలాగే మీ అమ్మాయికి సో అంత సివియర్ కేసులో, అంత సివియర్ గా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా, సో ఈ వ్రిస్ట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఎక్సర్సైజ్ టైమింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, అంటే తన లోపల ఒక స్టామినా ఇంక్రీజ్ అవ్వడం అనేది సో రియల్ గా మిరాకిల్ రిజల్ట్స్ మేడం ఇవన్నీ కూడా. సో ఎందుకనంటే మనం చూస్తున్నాం బయట ఇప్పటికీ కూడా చాలా పీపుల్ కి ఇస్తున్నాం కదా, పెరాలసిస్ కి కానీ, ప్రతి ఒక్క పీపుల్ కి అసలు హ్యాండ్ లిఫ్ట్ చేయలేని పర్సన్ కూడా
దాదాపు 4 years 5 years 10 years నుంచి కూడా హ్యాండ్ లిఫ్ట్ చేయలేని పర్సన్, తన చేయితో తను అన్నం తినలేని పర్సన్ కూడా ఈరోజు మన ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత అద్భుతంగా రిజల్ట్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. సో బ్యాక్ పెయిన్ ఇష్యూ, మోకాల నొప్పులు, నడుము నొప్పి ప్రాబ్లం అయితే అది కామన్ అయిపోయింది. బీపీ షుగర్ అయితే కామన్ అయిపోయింది. రిజల్ట్ వస్తుంది అంతే, మనం గ్యారంటీ ఇవ్వచ్చు. అంత వండర్ఫుల్ గా పనిచేస్తుంది మన ప్రోడక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, వినోదిని మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్, వండర్ఫుల్ రిజల్ట్ షేర్ చేశారు. రియల్లీ వెరీ 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 హ్యాపీ మేడం. సో సూపర్. సో మీ ద్వారా కూడా చాలా మందికి ప్రోడక్ట్ వెళ్ళింది. యాక్చువల్ గా మీరు ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు కూడా నాకు కూడా కొద్దిగా ఐడియా ఉందన్నమాట. సో సంతోష్ సార్ కూడా లాస్ట్ టైం ఒకసారి, అసలు ఈ ప్రోడక్ట్ తీసుకున్న పర్పస్ ఏంటంటే, ఇది బిజినెస్ చేయాలని తీసుకోలేదు సార్. జస్ట్ మా అమ్మాయికి ఉపయోగపడితే చాలు, మాకు రిజల్ట్ వస్తే చాలు అన్న ఉద్దేశంతో తీసుకున్నాం. బట్ అది వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ ని మనము 10 ప్రజలకి ఎందుకు తీసుకెళ్ళకూడదు? సో ఇంత అద్భుతంగా పనిచేస్తున్న ప్రోడక్ట్ ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళాలి? ఎంతో మంది సఫర్ అవుతున్నారు, వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో చాలా మందికి ప్రోడక్ట్ కూడా ఇప్పించడం జరిగింది. తీసుకున్న ప్రతి ఒక్కరు ది బెస్ట్ రిజల్ట్ తీసుకున్న వాళ్ళే కానీ ఎవరు కూడా నెగిటివ్ ఒక్క రిమార్క్ కూడా వచ్చినట్టు ఇప్పటి వరకు. నేను కూడా 2.5 years నుంచి ఈ కంపెనీలో జర్నీ చేస్తున్నాను. నాకు ఈ ప్రోడక్ట్ వద్దు, నాకు ఈ ప్రోడక్ట్ రిజల్ట్ రాలేదు అని ఎవరు కూడా రిమార్క్ ఇప్పటి వరకు చెప్పలేదు సార్. సో అంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట మన ప్రోడక్ట్. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వినోదిని మేడం. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ సార్. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ షేర్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాబు సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేశారు. ఎస్ బాబు సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు బాబు సార్, మాది ఇక్కడ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్. మా అప్లైన్ రూపేష్ సారు, రామంజనేయులు సార్ మాకు ఈ ప్రోడక్ట్ పరిచయం చేశారు ఓకే సార్. మా మిస్సెస్ కి బ్యాక్ పెయిన్ బాగా ఉండే సార్. అయితే ఇది డిసెంబర్ లో తీసుకున్నాం సార్ మేము ప్రోడక్ట్. ఓకే అయితే అది తీసుకున్న డిసెంబర్లో అంటే ఫిబ్రవరిలో ఆల్మోస్ట్ ఆమెకి మొత్తం మళ్ళా అసలు వంగలేకపోయేది ఇదివరకు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏమనుకోవద్దు, మీరు వీడియో ఆన్ చేసుకోగలుగుతారా సార్? చేసిన సార్. మీ వీడియో రావట్లేదు. సరే. ఇప్పుడు వచ్చింది. రైట్. ఓకే ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఆఫ్ అయింది సార్. ఓకే మళ్ళీ ఒకసారి ఆన్ చేయండి సార్. ఇప్పుడు వస్తుందా సార్? యా సార్ ఇప్పుడు ఓకే వస్తుంది సార్. డన్. సార్. అది సార్ డిసెంబర్ లో తీసుకున్నాం సార్. అది ఇక ఫిబ్రవరి కల్లా ఆమె నార్మల్ గా అయిపోయింది సార్. అసలు ఏ వర్క్ చేసుకోలేకపోతుండే. ఓకే ఇప్పుడు చాలా మంచిగా వర్క్ చేస్తుంటుంది సార్. ఏ టాబ్లెట్లు వాడట్లేదు, ఏం చేయట్లేదు సార్. ఇప్పుడు నాకు షుగర్ ఉండే, నాకు షుగర్ కూడా కంట్రోల్లోనే ఉంది సార్ ఇప్పుడు. సూపర్. చాలా చాలా బాగుంది సార్ ఈ బయోటోరియం ప్రోడక్ట్. ఎన్ని నేను రోజుల్లో కూడా ఒక రిజల్ట్ నలుగురికి అనిపించింది సార్? 2 months లో మొత్తం ఫ్రీ అయిపోయింది సార్ మేడం. ఓకే నాకు షుగర్ దాదాపు ఒక 3 months లో నేను కూడా కంట్రోల్కే వచ్చేసింది సార్. వావ్. చాలా చాలా బాగుంది సార్ ఈ బయోటోరియం. అసలు ప్రోడక్ట్ చాలా ఇప్పియాలి నేను కూడా అని ముందుకు వస్తున్నా సార్. కంపల్సరీ ఇప్పిస్తా అందరికి. 100% Yes. ఇది రిజల్ట్ ఉంది సార్. 100కు 100 ఈజీగా చెప్పొచ్చు. Yes, sir. ఎవరికైనా సరే ధైర్యంగా చెప్పొచ్చు, ధైర్యంగా ఇవ్వచ్చు కూడా సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. రిజల్ట్ రాదు అని మాత్రం అయితే చెప్పలేం మనం. సో అవును ప్రతి సార్. ఒక్కరికి రిజల్ట్ వస్తుంది. సో అందరికి ఓకే. ఇప్పియాలి, అందరూ వాడొచ్చు అనమాట. విత్ ఇన్ అవును 3 సార్. to 6 months. కొద్ది మందికి ఏంటంటే వాళ్ళ యొక్క బాడీ తత్వాన్ని బట్టి కొద్దిగా లేట్ అవుతుంది అనమాట. సో కొంతమందికి పీపుల్ కి ఏమంటారు 3 months లో వస్తుంది, 30 days లో కొంతమందికి వస్తుంది. సో అట్లా కొద్దిగా టైం తీసుకుంటదేమో కానీ 100% రిజల్ట్ అయితే పక్కా అనమాట.
ఓకే ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబు సార్. థ్యాంక్ యూ సో ఓకే మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే సార్, థ్యాంక్ యూ. ఎస్. పోతుంది కదా నెక్స్ట్ ఎందుకు? ఐ ఇన్వైట్ శ్రీనివాస్ సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడొచ్చు. శ్రీనివాస్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. లీడర్స్ ఇక్కడ కొంతమంది అన్మ్యూట్ లో ఉన్నారు, సో దయచేసి ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నారు డైరెక్ట్ గా, అలా కాకుండా హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. మీకు హ్యాండ్ రైజ్ బటన్ ఉంటుంది, హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్. శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఇన్వైటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. నేను శ్రీనివాస్ మల్కాజ్ గురించి మాట్లాడుతున్నాను సార్. నేను నాది గుడ్ మార్నింగ్ సార్ అందరికి. అది ఐబీపీ ఉండే నాకు మేడం వాళ్ళు, మా వినోదన్ మేడం గారు పరిచయం చేశారు నాకు. వాళ్ళు చెప్పగానే జస్ట్ వాళ్ళు వచ్చి నాకు డెమో ఇవ్వగానే అసలు మిరాకిల్ అనుకో, అది అసలు నేను నమ్మలేదు. కానీ మాకు అంటే దగ్గర రిలేషన్ లాగా వాళ్ళు మాకు. అయితే నేను ఎంబెడెడ్ కిట్ తీసేసుకున్నాను ఐబీపీ వలన. నాది క్రియాటిన్ లెవెల్ కొంచెం హై ఉండే అనమాట, 1.9 ఉండే. నేను 2 months ఒకసారి బీపీ వల్ల కొంచెం కిడ్నీ కొంచెం డ్యామేజ్ ప్రాబ్లం అయింది. 2 months ఒకసారి నేను క్రియాటిన్ లెవెల్ చెక్ చేయించుకుంటాను సార్. అయితే 2 నెలల కింద 1.93 ఉండే. అయితే ఇప్పుడు నేను మొన్న 2 నెలల కింద చెక్ చేయించాను, 1.67 వచ్చింది. అయితే ఈ రోజు ఇవ్వాలనుకుంటున్నాను టెస్ట్ కి. నాకు తెలిసి 1.40 అట్లా రావచ్చు అనుకుంటా 100%. మా ఇంట్లో ఏమన్నా రే నువ్వు ఇది అది వాడలేదు కాబట్టి తగ్గిందేమో, నువ్వు దాని బెల్ట్ వల్ల కాదు. కానీ నేను బల్లగుద్ది చెప్పగలుగుతున్నా సార్, ఇది ఈ బయోటేరియం మ్యాగ్నెట్ బెల్ట్ కానీ, మా బెడ్ కానీ, పిల్లో కానీ, వాటర్ ప్యాడ్ కానీ అన్ని వాడడం వల్లనే నాకు హ్యాపీగా ఉన్నది. నేను వర్క్ కూడా ఫుల్ వర్క్ హార్డ్ వర్క్ నాకు చేయాలి, ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ హార్డ్ వర్క్ చేయగలుగుతున్నా. అంటే మనకు యాక్టివ్ ఉంటే మనకు తేడా తెలుస్తుంది. అంటే అన్నెసెసరీ కానీ ఉండదు, అట్లా బాడీ యాక్టివ్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ మ్యాగ్నెట్ మొత్తం 100% నేను నా కింద ఒక 6 మందికి ఇప్పించాను. ప్లస్ నా కింద ఒక లైన్ కూడా వెళ్తుంది నాకు తెలియకుండానే. బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినారు. గ్రేట్ సార్, గ్రేట్, సూపర్ సార్. సో రియల్ గా మేము కూడా ఒక ఖమ్మంలో ఒక పర్సన్ కి ఇచ్చినాం అనమాట. ఆ క్రియాటిన్ లెవెల్ హైగా ఉందన్నమాట. తనకు కూడా రిపోర్ట్స్ డాక్టర్ దగ్గర తీసుకొచ్చిన రిపోర్ట్స్ డైరెక్ట్ గా ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు చూపించాడు. అంటే మేము ఇంటికి వెళ్ళినప్పుడు తన రిసీవింగ్ ఎట్లా ఉందంటే, హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వచ్చారు అని ఇట్లా ఇట్లా ఫీల్ అవుతున్నాడు అనమాట. అది సో ఒక డాక్టర్ లాగానే ఫీల్ అయిపోయారు, మమ్మల్ని ఒక డాక్టర్ లాగానే రిసీవ్ చేసుకున్నారు. సో ప్రోడక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇమ్మీడియట్ గా ప్రోడక్ట్ పర్చేజ్ చేశాడు. సేమ్ మీరు ఎట్లాగైతే మంత్లీ ఒకసారి 2 months ఒకసారి అట్లా టెస్ట్ చేసుకుంటారు డాక్టర్ దగ్గర, సేమ్ తను కూడా టెస్ట్ చేసుకొని ఆ రిపోర్ట్స్ నాకు పెట్టాడు సార్. ఇప్పటికీ బాగా గుర్తుంది, వాట్సాప్ లో ఉన్నాయన్నమాట అవి. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. వండర్ఫుల్ రిజల్ట్ సార్. అసలు ఎస్ సార్ ఖచ్చితంగా మనం అందరికీ చెప్పాలి. రిజల్ట్ వచ్చింది తనకి. నమ్ముతారు కానీ మనం నమ్మలేకపోతుంది సార్. కాకపోతే మనం కొంచెం డెప్త్ గా వెళ్ళి 1కి 2 సార్లు 10 సార్లు చెప్పైనా వాళ్ళకి ఇప్పగలిగితే చాలా మందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సార్ 100%. ఎస్ సూపర్ సార్. కొంతమంది నమ్మని వాళ్ళకి ఏం లేదు సార్. ఒకటే ఏంటంటే, సో కొన్ని రిపోర్ట్స్ పరంగా వాళ్ళకు చూపించాలి. ఇక అయినా వాళ్ళకు చూపించినా కూడా నమ్మలేదు అంటే వాళ్ళు నమ్మే సిచ్యువేషన్ కూడా వస్తుంది. బట్ మనం వెయిట్ చేయాలి అంతే. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ షేర్ చేశారు. సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ సత్యం సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎస్ సార్, యోగా మాస్టర్ సత్యం సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రశాంత్ సార్, నమస్కారం సార్. వాయిస్ క్లియర్ సార్. గ్రేట్ మార్నింగ్. ఓకే, గ్రేట్ మార్నింగ్ సార్. సో ఈ బయోటేరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో నేను మార్నింగ్ 5 o'clock లేస్తాను. లేస్తే 12 గంటల వరకు కంటిన్యూ నా క్లాసెస్ ఉంటాయి. సో నేనేం చేశానంటే, నా అప్లైన్ నవీన్ సార్కి ఫస్ట్ తనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ధన్యవాదాలు. సో ఏంటంటే సార్, క్లియర్ సార్ వాయిస్? ఓకే. సో ఏంటంటే ఫస్ట్ ఈ బయోటేరియం నేను నమ్మలే.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదండి. ఎందుకు నమ్మలేదంటే దీని గురించి నాకు తెలియదు కాబట్టి. సో దీన్ని నవీన్ కుమార్ సార్ వాళ్ళ మనకు శేఖర్ సార్ వీళ్ళందరూ వచ్చేసి చూడండి ఒకసారి తీసుకోండి అని చెప్తే సరేలే తీసి పెట్టుకుని ఆల్రెడీ యోగా మాస్టర్ని కదా ఎందుకులే అని అనుకున్నాను. సో దీనివల్ల ఇంకేమైనా ఉపయోగం ఉంటుందేమో అని, నాకు ఎనర్జీ లెవెల్ పెంచుతుందేమో అని, ఇది రేడియేషన్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక నేను తీసుకున్న తర్వాత ఇది నాకు కాకుండా మా మిస్సెస్కి యూజ్ అవుతుంది కదా అనుకున్నాను. మా మిస్సెస్కి ఈ మడిమ నొప్పి ఉండే, బాగా మడిమ నొప్పి. ఆమె ఏంటంటే బాగా నొప్పి వచ్చినప్పుడల్లా కొంచెం ఇక అసలు ఏంటంటే అసలు ఆమె ఇక బాగా బాధపడేది. నాకు తెలుసు సరే ఇది తీసుకుందాం ఉపయోగపడుతుందేమో అని అనుకొని తీసుకున్నాను. తన మడిమ నొప్పిలో ఉన్న నొప్పి తగ్గిపోయింది. సో అబ్బా నమ్మాను నేను అప్పుడు. సార్ ఇంకో విషయం ఏంటంటే నాకు మార్నింగ్ 5 to 12 వరకు కంటిన్యూ క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఎనర్జీ లెవెల్ ఎవరికైనా కానీ మాట్లాడుతూ ఉంటే ఎనర్జీ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఎనర్జీ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. సో నేను టీచింగ్ ఇస్తాను కాబట్టి నాకు ఎంత యోగా చేసినా కానీ అది అన్ని క్లాసెస్ కాబట్టి నేను ఈ బయోటేరియం ఈ రేడియేషన్ ఎప్పుడు మనకు ఉంటూ ఉంటుంది కదా, దాని ద్వారా కానీ సో నాకు ఎనర్జీ లెవెల్ పెరిగింది. ఈ రేడియేషన్ నేను ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటాను, ఇప్పటి నుంచి పక్క పెట్టేశాను. సో ప్రతిసారి పెట్టుకుంటూ ఉంటాను. దానివల్ల నాకు ఏమనిపించిందంటే ఒక ఎనర్జీ పెరగడం వల్ల ఇంటికి రాగానే 12 గంటలకు రాగానే మా మిస్సెస్ ఏమనేది అంటే ఏంటి ఇవరకు అలా ఉండేది ఇప్పుడు కొంచెం ఎనర్జీగా ఇంటికి తిరిగి వచ్చేసారని ఆమె నాలో ఒక కొంచెం మార్పు గమనించింది. నాకు కూడా అనిపించింది అరే తప్పనిసరి దీనివల్ల ఉపయోగం ఉంటుందని నేను మ్యాట్ కూడా వాడుతున్నాను. మన ఈ బయోటేరియం మ్యాట్ వాడుతున్నాను. అన్ని దాదాపుగా ఈ రేడియేషన్ చేది వాడుతున్నాను, బ్రాస్లెట్. సో ఇప్పటి వరకు అయితే మా మిస్సెస్కి మడిమ నొప్పి తగ్గిపోయింది. సో నాకు కూడా ఫుల్ హ్యాపీగా, హెల్తీగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. సో నాకు ఎందుకంటే ఎనర్జీ లెవెల్ అనేది బాగా తగ్గేది అప్పుడు. ఇప్పుడు ఎనర్జీ పెరిగింది. ఇంకోటి నా ద్వారా నేను నవీన్ సార్ తోటి నేను ఇక 10 మందికి ఉపయోగపడాలని నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు కూడా నా లైన్ వెళ్ళిపోతూ ఉంది. దాదాపుగా ఒక 6, 8, 10 మందికి కూడా ఇప్పించేసాము మేము ఆ నవీన్ సార్ ద్వారా, శేఖర్ సార్ ద్వారా. సో నా అప్లైన్ వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇంకొక విషయం, హ్యాపీగా ఉన్నాను నేను. ఇప్పుడు నేను ఆల్రెడీ నేను క్లాసు నాకు ఈ టైంలో ఉంటుంది కానీ కొంచెం టైం లేట్గా రండి సార్ అని చెప్పేస్తే నేను ప్రశాంత్ సార్ చెప్పే విషయాలు ప్రతి ఒక్కటి నేను గమనిస్తున్నాను. ఎందుకంటే ఇది తప్పనిసరి ప్రపంచంలో కాదు, మన భారతదేశంలో కాదు. నేను మొన్న లాస్ట్ అమెరికాకి వెళ్ళారు, వాళ్ళకు కూడా నేను ఇస్తే అమెరికాకు తీసుకెళ్ళొచ్చా సార్ ఇట్లా అని చెప్పారు. వాళ్ళు హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదని చెప్పాను. నా స్టూడెంట్స్ అక్కడి నుంచి కూడా అమెరికా ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను తీసుకుంటాను. ఎందుకంటే మన ఇండియా టైం వాళ్ళ టైం కొంచెం డిస్టెన్స్ డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి. సో ప్రశాంత్ సార్ అసలు మీకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటుంటారు అంటే నేను గమనిస్తూ ఉన్నాను. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే మీ మాటల వల్ల నాకు ఒక ఫుల్ ఎనర్జీ వచ్చేసింది ప్రశాంత్ సార్. ఎందుకంటే ఇంతమందిని కోఆర్డినేషన్ చేసుకోవాలంటే మామూలు విషయం కాదు, నెంబర్ 1. నెంబర్ 2, నేను స్కూల్లో చెప్పినప్పుడు ఒక 50 మంది పిల్లలు చెప్పినప్పుడు నా ఎనర్జీ లెవెల్ ఎంత లాస్ అవుతుందో అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, టీచింగ్ విషయం చెప్తున్నాను. సో మీరు ఆన్లైన్లో ఇంత ఎనర్జీగా చెప్తుందంటే ఇది తప్పనిసరి, దీనివల్ల ఉపయోగం ఉంది. ఇది పక్కకే ఉంది, నా పక్కకి నేను తీసి మన పెట్టుకుంటాను. సో ఏంటంటే దానివల్ల దమ్ము ఉంది. మన ఈ బయోటేరియం అనేది దమ్మున్న ప్రోడక్ట్, ఇది నేను నమ్ముతున్నాను. సో నేను కూడా నాకు చాలా ఉంది విలేజెస్. మన ఫస్ట్ జనగాం అండి, జనగాం దగ్గర చాలా మంది ప్రాబ్లంలో ఉన్నారు. కొంచెం సమయం తీసుకొని ఇంకా నేను హార్డ్ వర్క్ చేస్తానని నేను మాట ఇస్తున్నాను. సో నేను మాత్రం తప్పనిసరి ఈ బయోటేరియంలో ముందుకెళ్తానని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ, మన ఈ బయోటేరియం ఫ్యామిలీ అందరికీ నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు ఇస్తాను. వినోద్ మేడం కూడా నేను చెప్పేది కూడా తప్పనిసరి వింటూ ఉన్నాను దీంట్లో. ఎందుకంటే సార్ థ్యాంక్ యూ సార్, ఇంత సమయం నాకు ఇచ్చినందుకు. ప్రశాంత్ సార్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం సార్. రియల్ గా సూపర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సార్. సో ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా నమ్మరు ఈ యొక్క మిరాకిల్, ఈ ప్రోడక్ట్ ని చూసిన తర్వాత ఇంత అద్భుతంగా రిజల్ట్ వస్తుందా, ఇది దీనికి పనిచేస్తుందా, సో కాలు చేయి పడిపోయిన వ్యక్తికి కూడా కాలు చేయి వస్తుందా అనేది సో చాలా మంది నమ్మరు. బట్ ఒక్కసారి ఆ రిజల్ట్ చూసిన తర్వాత రియల్ గా రియలైజ్ అవుతారు, ప్రతి ఒక్కరు మెస్మరైజ్ అవుతారు అనమాట. అంత అద్భుతమైన రిజల్ట్ ఉంది. సో మీలాగానే నేను కూడా నమ్మలేదు సార్. సో మీరు ఒక పాయింట్ రేడియేషన్ పరంగా, ఎనర్జీ లెవెల్ పరంగా చెప్పారు కాబట్టి నేను ఒక పాయింట్ చెప్తాను.
సో ఇక్కడ మనకి ఇందాక జూమ్ సెషన్ లో వినోదిని మేడం గారు రిజల్ట్ గురించి, అలాగే మైగ్రేన్ హెడేక్ గురించి చెప్పారు కదా. రిజల్ట్ చెప్పే టైంలో మైగ్రేన్ హెడేక్ గురించి చెప్పారు కదా. సో నాకు కూడా కొద్దిగా ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడితే ఈ వన్ సైడ్ తలంతా కూడా మొత్తం పెయిన్ వచ్చేది. అట్లాంటిది సో ఒకరోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మాట్లాడుతూ వెళ్ళిపోయాము. దాదాపుగా ఎంత అంటే 180 నిమిషాలు, అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ మీరు లెక్కేసుకుంటే 180 నిమిషాలు మాట్లాడాము. ఎవరితోనో కాదు అనమాట. సో ఒక చిన్న ట్రైనింగ్ పర్పస్ లో మన వినోదిని మేడం గారితోనే మాట్లాడడం జరిగింది. సో రియల్ గా మిరాకిల్ అనిపించింది. ఆ రోజు నేను బ్లూటూత్ వాడలేదు, డైరెక్ట్ గా ఇలా చేతికడ ఫోన్ పెట్టుకొని మాట్లాడుతా ఉన్నాను. సో 180 నిమిషాలు మాట్లాడితే కూడా అసలు ఎలాంటి ఒక చిన్న పెయిన్ లాగా కానీ ఎలాంటి ఫీల్ అనేది లేదు. ఆ ఎనర్జీ లెవెల్ ఎక్కడ తగ్గిపోలేదు. అసలు ఇంత టైం అయిందా? 180 నిమిషాలు అయిపోయిందా? 3 అవర్స్ అయిందా? అంటే ఇక్కడ చూడండి, 3 అవర్స్ 180 నిమిషాలు అయిన తర్వాత ఆటోమేటిక్ గా కంపెనీ వాడు కట్ చేశాడు, కానీ మేము కట్ చేయలేదు. సో అలా అన్నమాట, టైమే తెలియలేదు. సో ఎనర్జీ లెవెల్ పరంగా చూస్తే అద్భుతమైన రిజల్ట్, అద్భుతంగా ఎనర్జీ. సో కానీ ఒక టైంలో ఫీల్డ్కి వెళ్తాం కదా, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొద్దిసార్లు బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోతుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయిన రోజులు ఉన్నాయి, అలాగే బ్రేక్ఫాస్ట్ తో పాటు లంచ్ కూడా స్కిప్ అయిపోయిన రోజులు ఉన్నాయి. జస్ట్ వాటర్ వాటర్ తాగడం వల్ల లీడర్స్ అసలు ఎనర్జీ లెవెల్ ఎలా ఉన్నాయంటే మీరు నమ్మరు. రాత్రి అంతా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు జర్నీలో ఉన్నాం. సో నైట్ అంతా జర్నీలోనే ఉన్నాం. మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ ఇట్లా పడుకొని లేసాం అంతేగాని, సో అది కూడా కార్లోనే జస్ట్ ఇట్లా లైట్ గా రెస్ట్ తీసుకున్నాను. సో కంప్లీట్ చేసుకొని ఫీల్డ్ వర్క్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ లో ఉన్నాం. అయినా కూడా ఇంత ఎనర్జీగా మాట్లాడగలుగుతున్నాము, ఇంత ఎనర్జీగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ ఈ బయోటోరియం. ప్రోడక్ట్ 100% రిజల్ట్ ఉంది. ఎవరైతే నమ్మట్లేదో నేనైతే వాళ్ళకు ఛాలెంజ్ చేసి మరి చెప్తున్నాను, 3 to 6 months వాడండి. మీకు ప్రోడక్ట్ లో ఎలాంటి రిజల్ట్ రాలేదు, ఎలాంటి అంటే జెన్యున్ గా ఒప్పుకోవాలి వాళ్ళు కూడా. ఎలాంటి రిజల్ట్ రాలేదు, నాకు ఈ ప్రోడక్ట్ ఎలాంటి ఉపయోగం లేదు నాకు ఈ ప్రోడక్ట్ వల్ల అనుకుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకు వాపస్ ఇచ్చి రిటర్న్ నా ప్రోడక్ట్ నేను తీసుకునేంత ఛాలెంజ్ కూడా కొంతమందికి ఇచ్చాను నేను. కానీ ఆ ఛాలెంజ్ లో వాళ్ళు ఓడిపోయారు. సో ఎవరు కూడా ఇప్పటి వరకు రిటర్న్ ప్రోడక్ట్ అడగలేదు. సో చూడండి అంత అద్భుతంగా రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సత్యం సార్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ షేర్ థ్యాంక్ యూ సార్. చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకెవరైనా రిజల్ట్ షేర్ చేయాలనుకుంటే మీకు వచ్చిన రిజల్ట్స్. సో ఇక్కడ ప్రతి ఒక్కరు వాడారు, ప్రతి ఒక్కరికి ఒక రకరకాల రిజల్ట్స్ వచ్చాయి. సో అందరు కూడా షేర్ చేయొచ్చు లీడర్స్ ఇక్కడ. సో హ్యాండ్ రైజ్ చేసి అందరు కూడా షేర్ చేయొచ్చు. సో ఎందుకంటే ఈరోజు మనం పెట్టుకున్న పర్పసే టెస్ట్ మనీ సెషన్. ఇది ఈరోజు మనకు క్లాస్ ఏం లేదనమాట. ఓన్లీ ఎవరెవరికి ఏ రిజల్ట్ వచ్చింది, ఎన్ని రోజుల్లో వచ్చింది అనేది మనకి ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియాలి. సో ఎందుకనంటే కొంతమందికి పెరాలసిస్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, ఈ షుగర్ తగ్గుతుందా అని చెప్పేసి కొంతమంది అడుగుతారు, డౌట్ పడతారు. సో రియల్ గా తగ్గుతుంది అని మనం చెప్తే వాళ్ళు బిలీవ్ చేయరు. బట్ ఎవరైతే షుగర్ తగ్గింది, ఎన్ని రోజుల్లో తగ్గింది, సో ఎంత వరకు తగ్గింది, అది ప్రాక్టికల్ గా ఆ కస్టమర్ జూమ్ లోకి వచ్చి మాట్లాడినప్పుడు, సో ఎవరైతే డౌట్ఫుల్ గా ఉంటారో వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. అరే నాకు కూడా షుగర్ ఉంది కదా, ఇతను కూడా షుగర్ పేషెంటే కదా, ఇతను సో ఇట్లా వాడాడంట, సో నాకు కూడా తగ్గుతుంది అన్న కాన్ఫిడెంట్ బిల్డ్ అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ కూడా ఇక్కడ సో ఈ టెస్ట్ మనీ సెషన్ రోజు కంపల్సరీ టెస్ట్ మనీ మనం షేర్ చేసుకోవాలి. ఎస్. సో థ్యాంక్ యూ లీడర్స్. అలాగే ఇక్కడ మనకు నెక్స్ట్ లీడర్ ని మనం ఇన్వైట్ చేసుకుందాం. సో స్వామి సార్, వెల్కమ్ సార్. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. స్వామి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్. వినబడుతుందా సార్? గుడ్ మార్నింగ్. వాయిస్ ఎస్ సార్, వాయిస్ వస్తుంది, క్లియర్ గా ఉంది. ఓకే సార్. ఇక్కడ ఉన్నటువంటి ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్.
మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఈరోజు నా టెస్ట్ మోనల్ ఏంటంటే మెయిన్గా నేను ఈ ప్రోడక్ట్ గత సంవత్సరం నుంచి వాడుతున్నాను. మన కిష్టారెడ్డి సార్ గారు చెప్పగానే ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది ఇమ్మీడియట్గా. ఎందుకంటే దీని పరంగా మనకు సైన్స్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను కూడా బీఫార్మసీ స్టూడెంట్నే. నాకు కూడా తెలుసు టోటల్గా బాడీలో ఉన్నటువంటి ఏడిఎంఎస్ అంటే మనకు తెలిసినటువంటి అబ్జార్ప్షన్ కానీ ఒక డ్రగ్ తీసుకున్నప్పుడు అది ఏ విధంగా అది అబ్జార్ప్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయ్యి ఏ విధంగా అయితే మనకు మెటాబాలిజం అయ్యి ఎక్స్క్రీషన్ అవుతుందో టోటల్గా తెలుసు. ఆ డ్రగ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలుసు. కాకపోతే నేచురల్గా మనకు భూమి నుంచి తీసినటువంటి బయోమ్యాగ్నెటిక్ నియోడినం మ్యాగ్నెటిక్ అని చెప్పడం ద్వారా అది మన శరీరంలో ఐరన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అట్రాక్ట్ అయిపోయి ఆటోమేటిక్గా మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుందనే ఆలోచనతో చెప్పగానే తీసుకోవడం జరిగింది. తీసుకున్నందుకు నాకు రకరకాలైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి. స్టార్టింగ్లో కొద్దిగా మనకు ఏంటంటే అది పడినప్పుడు ఒక 2-3 రోజులు కొద్దిగా బాడీ పెయిన్స్ అనేది విపరీతంగా వచ్చినాయి. తర్వాత మెల్లమెల్లగా తగ్గుకుంటూ 100% రిజల్ట్స్ వచ్చేసినాయి. మొత్తం నాకు దాదాపుగా నాకు బ్యాక్ పెయిన్ ఉండేది బాగా. డ్రైవింగ్ చేసినప్పుడు కనీసం లేస్తే కనీసం ఒక 20-30 అడుగులు వేసేంత వరకు కూడా చక్కగా అయ్యేది కాదు నడుములు. అలాంటి సిచ్యువేషన్లో ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఈజీగా లేచి నడవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ప్రాబ్లం లేదు. యాక్చువల్గా మా నాన్ననే నన్ను ఏందిరా నువ్వు నాకంటే ముసలోడివి అయిపోయినావు, అట్లా వంగి నడుస్తున్నావు ఏందిరా అని అంటే నాకు షేమ్గా ఫీల్ అయింది. తర్వాత ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మాత్రం బాడీ మాత్రం చాలా యాక్టివ్ అయిపోయింది సార్. దాంతోపాటు మా ఇంట్లో కూడా మా మిస్సెస్ డబల్ ప్యాక్ తర్వాత ఇంకొక సింగిల్ ప్యాక్ 3 తీసుకున్నాను నేను టోటల్గా. ఒకటి మా పాపకి ఇవ్వడం జరిగింది. మా పాప హాస్టల్లో ఉంటుంది. తనకు కూడా కొద్దిగా పీసీఓడి ప్రాబ్లం ఉండడం వల్ల తనకు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. కొద్దిగా చిన్న వయసులోనే ఆమె ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. ఆ టైంలోనే తనకు కొద్దిగా థైరాయిడ్ చూపించడం జరిగింది టెస్ట్లో. ఇప్పుడు ఆ థైరాయిడ్ పోయింది, ఆ పీసీఓడి ప్రాబ్లం పోయింది. అదేవిధంగా మా మిస్సెస్కు థైరాయిడ్ ఉండేది, ఆమెకు కూడా ఇప్పుడు తెలియకుండానే వెళ్ళిపోయింది. ఇక థైరాయిడ్ టాబ్లెటే బంద్ చేయడం జరిగింది. దాంతోపాటు రీసెంట్గా ఏం జరిగిందంటే మా నాన్న ఇప్పటికీ 2 బర్రెలు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటూ ఆ బర్రెల పాలు వింటాడు అన్నట్టు. తనకు ఎలాంటి ప్రాబ్లం ఇప్పటి వరకు ఏమీ రాలేదు. రీసెంట్గా ఒక 20 days బ్యాక్ నైట్ మొత్తం ఒక సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం వినడం స్టార్ట్ అయింది నైట్లోనే. అయితే నేను అక్కడే ఉన్నట్టు ఊర్లో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయని ఒక 15 days అక్కడ ఉన్నాను. అయితే ఇక తను ఇక లెఫ్ట్ సైడ్ మొత్తం ఇక పక్షపాతం వచ్చిన క్యాండిడేట్ ఎట్లయితే చేస్తుండో అట్లా చేస్తుండు. నా దగ్గర 2 కిట్లు ఉండే ఇమీడియట్గా నా దగ్గర నేను తీసుకొనే వెళ్ళినట్టు. అక్కడ కూడా పెళ్లిలో కూడా ప్రతి ఒక్కరికి చెప్పడం కూడా జరిగింది. అక్కడ కూడా ఒక కిట్టు కూడా ఇచ్చాను, ఇంకొక కిట్టు ఉండే అన్నట్టు. అయితే ఇట్లా గుంజుతుంటే ఏం చేసిన అంటే అప్పటికే ఒక బెల్ట్ ఇచ్చాను మా నాన్నకు. మామూలుగా ఇక్కడ ఒక నొప్పి అక్కడ ఒక నొప్పి మొక్కలు నొస్తున్నాయి అంటే ఇచ్చాను, అప్పుడప్పుడు పెట్టుకుంటుండే. అయితే అది పెట్టడం వల్ల ఏమైందంటే 2 గంటలు నైట్ ఆ టైంలో మనం హాస్పిటల్ పోవడానికి కూడా ఛాన్స్ లేదు. అయితే ఈ చేయికి ఆ చేయికి మొత్తం ఉన్నటువంటి 2 బెల్టులు పెట్టేసి ఆ బెడ్ వేసి పడుకోబెట్టాను. మార్నింగ్ తెల్లారేసరికి రిలీఫ్ అయిపోయింది. అదేంటంటే మెయిన్గా మన హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ తెల్లారినాక చెక్ చేపిస్తే అసలు ఎప్పుడు లేనిది షుగర్ 280, బీపీ 180కి వచ్చింది, ఎక్కువ అయిపోయింది. దానివల్లనే అలా అయిపోయింది. అయితే ఇమీడియట్గా నల్గొండకు తీసుకెళ్ళండి, టాబ్లెట్స్ వాడవలసి వస్తుంది అని చెప్తే నేనేం కంగారు పడకు నాన్న, నువ్వు దీని మీదనే రోజు వాడుకో అని చెప్పేశాను. అట్లా రోజు చెక్ చేపిస్తున్నా. మెల్లమెల్లగా ఒక 3 daysలోనే మొత్తం మళ్ళీ నార్మల్కి వచ్చేసాయి బీపీ షుగర్. టాబ్లెట్ లేకుండానే అప్పటి నుంచి ఇప్పటి వరకు 1 month కావస్తుంది. దాని మీదనే కంటిన్యూషన్గా పడుకుంటుండు, నీళ్లు తాగుతుండు, ఆ బెల్ట్ పెట్టుకుంటుండు. ఇప్పుడు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా యాక్టివ్ అయిపోయిండు. ఈ విధమైనటువంటి టెస్టిమోనియల్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ఇంకా చాలా మందికి ఇచ్చాను, వాళ్ళకు కూడా రకరకాలైనటువంటి మంచి రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి ఇక మనం వాళ్ళ గురించి చెప్తే అంత బాగుండదు, వాళ్ళ నోటితోనే మనం వీడియో తీసుకొని చెప్తే బాగుంటుందని ఆలోచిస్తే ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మీకు గో టు ద హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, స్వామి సార్. వండర్ఫుల్ రిజల్ట్ సార్ రియల్ గా. సో ప్రతి ఒక్కరికి అద్భుతమైన రిజల్ట్ ప్రోడక్ట్ అన్నమాట. సో అందరి లైఫ్ లో
ఒక సంజీవని లాగా వచ్చిన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే మన అందరికీ కూడా మెడిసిన్ ని దూరం చేస్తూ మెడిసిన్ ఫ్రీ లైఫ్, అంటే మెడిసిన్ ఎక్కువ యూజ్ చేస్తే కిడ్నీల మీద ఎఫెక్ట్ కానీ ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. సో కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది. సో వండర్ఫుల్ రిజల్ట్స్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అనమాట మనది. సో ఎక్సలెంట్ సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ షేర్ చేశారు. సో స్వామి సార్. అండ్ నెక్స్ట్ మన నెక్స్ట్ లీడర్ ని మనం ఇన్వైట్ చేసుకుందాం. లక్ష్మయ్య సార్, మీరు లక్ష్మయ్య సార్, మీరు అన్వైట్ చేసుకొని మాట్లాడొచ్చు. ప్లీజ్ వెల్కమ్ సార్. Thank you, sir. Thank you. My voice is clear, sir. Yes, sir. Clear. Thank you, sir. Thank you. Good morning, అండి. ఈ బయట కుటుంబ సభ్యులకి గుడ్ మార్నింగ్. నా పేరు లక్ష్మి అండి. నేను కుషాడ్లో ఉంటాను. నాకు ఈ బిజినెస్ పరిచయం చేసిన వారు కృష్ణారెడ్డి సారు. సో ఇది 2 years బ్యాక్ సార్, 2023 May 26th. సో మీకు కూడా ఐడియా ఉంటుంది, కార్తిక్ సార్ కూడా. సో వీళ్ళిద్దరు వచ్చేసి నాకు ఒక థియేటర్ దగ్గర డెమో ఇవ్వడం జరిగింది సార్. డెమో ఇచ్చి జస్ట్ చేతులు ఇలా పెట్టి లాగడము, చేయని మీరు పుష్ చేయండి నేను పైకి లాగుతా ఇట్లా అనేసరికి నేను వండర్ అయినాను. జనరల్గా ఏంటంటే నేను ఆఫీస్ టైమింగ్స్లో ఉన్నాను కాబట్టి నాకు ఒక 2-3 days నుంచి రెగ్యులర్ ఫోన్ చేస్తూ ఉన్నారు. ఆ ద్వారా నేను ఈ ప్రోడక్ట్ ఇమీడియట్ అదే రోజు చెప్పడం ద్వారా నేను ఇమీడియట్ తీసేసుకున్నాను. ఒక 1 or 2 daysలో నాకు కృష్ణారెడ్డి సార్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ అనేది నేను 100% వాడాను సార్. 100% అంటే ఏమంటారంటే దాన్ని మ్యాట్రిక్స్ కానీ, పిల్లో కానీ, బ్రాస్లెట్ కానీ, ఆర్టిఫిషియల్ బ్రాస్లెట్ అంటాము, వాటర్ ఎనర్జీ ప్యాడ్ అంటాము. ఇవన్నీ కూడా వాడడం ద్వారా రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నేను చెప్తాను సార్. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని కాబట్టి అక్కడ నాది మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వర్క్. సో అక్కడ నేను మెంటల్గా ఫిజికల్గా ఫిట్ ఉంటేనే కానీ అక్కడ జాబ్ చేయలేను. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, మిషనే ఉంటుంది. సో బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు ఇమీడియట్ వెళ్ళి అటెండ్ చేయాలి. సో 2 కంపెనీలు మావి, 2 ఫ్యాక్టరీస్. సో దాంట్లో ఏంటంటే నేను మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ సీనియరు. సో కంప్లైంట్ వచ్చినప్పుడు అటెండ్ చేసేటప్పుడు ప్రీవియస్ ఎట్లా ఉండేదంటే కంప్లైంట్ 1 or 2 చేసిన తర్వాత నేను అలసిపోయేవాడిని సార్, టైర్డ్ అయిపోయేవాడిని. సో కంప్లైంట్స్ పెరిగిపోయేటి, పోస్ట్ పోన్ చేసేవాడిని. ఆ విధంగా జరిగినప్పుడు నాకు మెంటల్గా స్ట్రెస్ అయ్యేవాడిని. సో ఈ కంప్లైంట్ అవ్వట్లేదు, మళ్ళీ సార్ నాకు ప్రెషర్ పెడుతుండే, ఎట్లా చేయాలి ఏంటనేది ఉండేది. సో ఈ ప్రోడక్ట్ వాడుతూ మెల్లిగా 1 week లోపల నా లోపల ఇమ్యూనిటీ పవర్ పెరిగింది సార్. అంటే నేను వాటర్ బాటిల్ రెగ్యులర్గా నాకు ఆఫీస్ తీసుకెళ్ళేవాడిని. అది తీసుకెళ్ళడం ద్వారా రెగ్యులర్ వాటర్ తాగేవాడిని. ఈ వాచ్ లాగా బెల్ట్ పెట్టుకున్నాను సార్, సిలికాన్ బెల్ట్. రెగ్యులర్గా బెల్ట్ పెట్టుకోవడం ద్వారా నా ఎనర్జీ లెవెల్ పెరిగింది. అంటే నేను 2 కంపెనీలు అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, ఫ్యాక్టరీ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇట్లా మొత్తం తిరుగుతూ కంప్లైంట్స్ అటెండ్ చేసేవాడిని. సో ఆ ఎనర్జీ లెవెల్ పెరిగింది నాకు, అది నేను ఫీల్ అయ్యాను, అనుభవించాను. సో ఇది చాలా బాగుందని చెప్పిన తర్వాత నేను ఇమీడియట్గా ప్రోడక్ట్ చాలా బాగుందని కృష్ణారెడ్డి సార్కు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను ఇమీడియట్గా నా ఇమ్యూనిటీ పవర్ పెరిగింది. అదేవిధంగా నాకు ఇది సమ్మర్లో మా వింటర్ ఉంటుంది కదా సార్, చలికాలం. సో నా థ్రోట్ కొంచెం అంటే గొంతు పట్టేది. సో ఈ వాటర్ తాగి బెల్ట్ పెట్టుకోవడం ద్వారా అది కూడా క్లియర్ అయిపోయింది సార్. సో ఇంత మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం ఒక్కరు వాడడం కాకుండా మన ఫ్యామిలీలో ఇవ్వాలి. అంటే మా బాబు కూడా పైల్స్ ఉండే సార్. సో అది కూడా హోమియోపతి మెడిసిన్స్ ఎన్నో వాడాడు. నేనే 2000 మంత్లీ ఇచ్చేవాడిని. సో ఒక 3 to 4 months లోపల పిల్లలు అనేది తెలుసు కదా సార్, మీ జంక్ ఫుడ్స్, బిర్యానీలు అవి అవుట్ సైడ్ తింటూ ఉంటారు. సో అది వాడడం ద్వారా అది తిన్నప్పుడు బాగుండేది, నార్మల్గా మామూలుగా ఉండేటప్పుడు ఇది ఉండేది. సో ఏం చేసామంటే మా బాబు కూడా ఒక బెడ్, మొత్తం వాటర్ బాటిల్ అంత కంప్లీట్ ఇచ్చేసాము. సో అది వాడడం ద్వారా ఒక 3 months లోపల క్లియర్ అయిపోయింది సార్ ఆయనకి. సో ఈ రోజు యాజ్ ఆన్ టుడే ఏం లేదు సార్, ఎవ్రీథింగ్ ఓకే. సో అదేవిధంగా మా మిస్సెస్కు ప్రాబ్లం కూడా ఉండేది. ఏంటంటే ఆమెకు కూల్ అని అంటే ఐస్ క్రీమ్ కానీ లేకపోతే కూల్గా చల్లని నీళ్ళు లేకపోతే ఏమైనా తాగినప్పుడు ఆమె పళ్ళు జివ్వు అనేటివంట. సో ఆమె రిజల్ట్ కూడా ఎలా ఉందంటే సేమ్ ఇంకో బెడ్ తీసుకున్నాము. మా మిస్సెస్, నేను, మా అబ్బాయి ముగ్గురము 3 బెడ్లు, అదేవిధంగా వాటర్ ఎనర్జీ ప్యాడ్, అదేవిధంగా 3 బెల్ట్స్ ఇవి పెట్టుకుంటున్నాం సార్. 100% రిజల్ట్ ఉంది సార్. 100% వాడాలి. ఇది వాడిన తర్వాత దాని రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరికి ప్రమోట్ చేయొచ్చు సార్. ఎక్సలెంట్ ప్రోడక్ట్, మెడిసిన్ ఫ్రీ లైఫ్ సార్. మీరు చెప్పినట్టు ఇప్పుడు మందులు వాడకుండా మన ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ ప్లాట్ఫామ్ను మనకు సాగర్ జోషి సార్ ఇచ్చారు. ఆయన ఒక దేవుడి కింద మనం భావించాలి సార్. ఎందుకంటే ఎన్నో లక్షల డబ్బులు, మనం కోట్ల డబ్బులు హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నాము, కానీ ఏమైనా జబ్బులు తగ్గుతున్నాయంటే ఏం లేదు సార్. ఎందుకు తగ్గట్లేదంటే బికాస్ ఆఫ్ మెడిసిన్ మందులు వాడి మనం ఇమ్యూనిటీ పవర్ తగ్గించుకుంటాము, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, బాడీ వీక్ అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం నిత్య జీవితంలో మన చుట్టుపక్కల వాళ్ళు, మన రిలేటివ్స్, ప్రతి ఇంట్లో సార్ అందరూ హెల్తీ ప్రాబ్లమ్స్తోనే ఉన్నారు.
కానీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను కదా, ఆరోగ్యం తీసుకుంటాను అంటే ఏం లేదు సార్. సో ఇంత మంచి ప్రోడక్ట్ వచ్చినప్పుడు మనం ఎందుకు ప్రమోట్ చేయదని నేను ఒక 100 మెంబర్స్ ఇప్పటివరకు ఇచ్చాను సార్. ఒక మెంబర్ తక్కువ ఉన్నారు. సో 99 పీపుల్కి ఇచ్చాను. నో అనేవారు ఎవరే సార్. రిజల్ట్ వచ్చింది. సో ఇంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినందుకు సాగర్ జోషి సార్, అదేవిధంగా కిషన్ సార్ గారికి, అదేవిధంగా వెంకట్రావు సార్కి, ప్రశాంత్ సార్, మనీష్ సార్, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు దోస్ సార్. సూపర్ సార్, లక్ష్మయ్య సార్. సో మీరు ఈ ఏజ్ లో కూడా రియల్ గా చెప్పాలంటే యంగ్ 20లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీ ఎనర్జీ లెవెల్ ప్రతిసారి నేను చూస్తూ ఉంటాను అనమాట. జూమ్ లో హ్యాండ్ రైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతిసారి కూడా సో చాలా హుషారుగా, సో ఇప్పటికి కూడా స్టిల్ 20లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారో అట్లా మాట్లాడతారు సార్. సో రియల్ గా లక్ష్మయ్య సార్ మీ నుంచి బాగా నేను ఇది ఇన్స్పైర్ అవుతా అనమాట. సో రియల్లీ సూపర్ సార్, వండర్ఫుల్ రిజల్ట్ సార్. సో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అనడానికి సో నేను కూడా ఒక బెస్ట్ నిదర్శనం అనమాట. నాకు కూడా చాలా రిజల్ట్స్ వచ్చాయి. సో నా రిజల్ట్ కూడా నేను లాస్ట్ లో షేర్ చేస్తాను. సో అంతవరకు మళ్ళీ ఇంకెవరైనా మనం మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. ఎస్ రామప్రసాద్ సార్, మీరు అన్మ్యూట్ లో ఉన్నారు, హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. రైట్. సో ఇంకా చాలా మందికి రిజల్ట్స్ వచ్చాయి. సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి లీడర్స్. ఆఫ్టర్ దట్ నేను ఒక రిజల్ట్ నా గురించి నాకు వచ్చిన రిజల్ట్ నేను మా మమ్మీ కోసం తీసుకున్నాను కదా. సో మా మమ్మీకి రిజల్ట్ వచ్చేసింది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత నేను కూడా మళ్ళీ తీసుకున్నాను. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు నమ్మకం కలిగింది ప్రోడక్ట్ మీద. ఫస్ట్ నేను కూడా ఏంటంటే ప్రోడక్ట్ నమ్మి అయితే నేను ఈ ప్రోడక్ట్ కొనలేదు. రిజల్ట్ వస్తుంది, బాగుంటుంది, హెల్త్ పరంగా మా మమ్మీకి ప్లస్ అవుతుంది అని మాత్రం ఆలోచించలేదు, అసలు ఊహించలేదు. నేనేమనుకున్నానంటే ఒక్కటి, సరే అమ్మకు బాగాలేదు కదా, తీసుకుందాం, పని చేస్తుందా పని చేయదా, పని చేస్తేనేమో ఓకే, పని చేయకపోతే వస్తే ఏదో అంటారు కదా, పని చేస్తే 50,000 మిగులుతాయి అంటే సంవత్సరానికి 50,000 మందుల ఖర్చు అయ్యేది అనమాట మా మమ్మీకి. సో పని చేస్తేనేమో 50,000 సేవ్ అవుతుంది, పని చేయకపోతే 10,000 రూపాయలు ఇక ఏమంటారు గంగలో కలిసినట్టు వెళ్ళిపోతాయిలే అని చెప్పేసి నేను అట్లా డేర్ చేసి తీసుకున్నాను. అదొకటి పాయింట్. రెండోది ఏంటంటే వెంకట్రాజ్ సార్ పైన నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే దాదాపుగా ఒక 8 years నుంచి సార్తో జర్నీ చేస్తున్నాం. సో సార్ ఏదైనా చెప్పాడు అంటే 100% అది బాగుంటుంది, అది రిజల్ట్ ఓరియంటెడ్, అది పక్కా వర్క్ చేస్తేనే చెప్తాడు అనే ఒక నమ్మకం ఉందనమాట. ఆ నమ్మకంతో తీసుకున్నాను, మా మమ్మీకి ఇచ్చాను. ఒక 3 months లో వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత నాకే ప్రాబ్లం లేదు, అయినా కూడా ఒకటి అన్నాడు అనమాట, ప్రశాంత్ ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడితే సో మనకి లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి హాస్పిటల్లో. ప్రాబ్లం రాకముందే మనం ఈ ప్రోడక్ట్ ఒక ప్రివెన్షన్ లాగా వాడాలి. ఎందుకు ప్రివెన్షన్ లాగా వాడాలి? ఇప్పుడు మనం ఒక 20,000 30,000 ఒక 20-30,000 పెట్టి మొబైల్ కొంటాం, దానికి ప్రివెన్షన్ వేస్తాం. ఏంటి, పైన గ్లాస్ వేస్తాం సేఫ్టీగా, సో బ్యాక్ సైడ్ పౌచ్ వేస్తాం, ఇలా దానికి ప్రివెన్షన్ తీసుకుంటున్నాం. మనం ఉన్న కార్కి ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం, దానికి ప్రివెన్షన్ తీసుకుంటున్నాం. అంటే ఏదైనా జరగరానిది జరిగినప్పుడు మనకు యూజ్ అవ్వడానికి ముందు జాగ్రత్తతోన దీనికి ప్రివెన్షన్ తీసుకుంటున్నాం, మొబైల్ కి ప్రివెన్షన్ తీసుకుంటున్నాం. ఇలా రకరకాలుగా ఎన్నో దానికి మనం ప్రివెన్షన్ తీసుకుంటున్నాం కదా. మన బాడీకి ఎక్కడ ఉంది ప్రివెన్షన్? సో మన బాడీకి ముందు జాగ్రత్తగా ఏదైనా జబ్బు వచ్చినప్పుడు జబ్బు రాకుండా కాపాడుకోవడానికి మన ఇంట్లో ఏదైనా వస్తువు ఉందా, ఏదైనా ప్రివెన్షన్ తీసుకుంటున్నావా నువ్వు ఈరోజు అని ఒక క్వశ్చన్ చేసినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు, వాస్తవం చెప్పాలంటే 0. సో అప్పుడు అనిపించింది, అరే సార్ చెప్పింది నిజమే కదా, ఇన్ని రోజులు మనకు స్ట్రైక్ అవ్వలేదు, ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం, ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి, సో ట్రీట్మెంట్ తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇట్లా రకరకాలుగా అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆ క్వశ్చన్ చేశాడో ఎంతమంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఎవరు కూడా చేయట్లేదు. ఈ రోజున్న బిజీ షెడ్యూల్లో చాలా తక్కువ. 100% లో సో మహా అంటే ఒక 5% పీపుల్ కూడా ఎక్సర్సైజ్ కరెక్ట్ గా చేయట్లేదు, టైం దొరకట్లేదు.
సో వీటన్నిటికీ క్వశ్చన్ చేసినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు, రియల్ గా నా మైండ్ లో కూడా స్ట్రైక్ అయింది. సరే ముందు జాగ్రత్తగా మనం ఈ ప్రోడక్ట్ ను వాడుకుందాం అన్న ఉద్దేశంతో నేను ఎయిర్పోర్ట్ లో జాబ్ చేసేటప్పుడు నేను ఈ ప్రోడక్ట్ మమ్మీకి తీసుకున్న తర్వాత నేను కూడా తీసుకోవడం జరిగింది. సో మమ్మీకి సింగిల్ కిట్ తీసుకున్నాను ఆ రోజు. సో 10,700. తర్వాత నేను బుక్ చేసేటప్పుడు మళ్ళీ డబల్ కిట్ బుక్ చేశాను 19,300. ఎందుకు డబల్ కిట్ అంటే ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ని ఫ్యామిలీ అందరూ వాడాలి అన్న ఉద్దేశంతో అప్పటికి ఇంకా నా మ్యారేజ్ అవ్వలేదు అనమాట. సో డబల్ కిట్ బుక్ చేసి ఇమీడియట్ గా నేను ఒక కిట్ మా సిస్టర్ కి మ్యారేజ్ అయింది, తనకు ఒకటి పంపించేశాను. సో పంపించి నువ్వు వాడమ్మా, ఇది వాడిన తర్వాత రిజల్ట్ చెప్పు. సో అక్కడ మీ అత్త అమ్మ కానీ సో మీ హస్బెండ్ కానీ అందరు కూడా బిలీవ్ చేస్తారు. ఫస్ట్ నువ్వు వాడు అని చెప్పి కాంప్లిమెంటరీ కింద నేను డబ్బులు తీసుకోకుండా మా సిస్టర్కి ఇచ్చేసాను ఈ కిట్. సో ఇచ్చిన తర్వాత తను వాడింది, తనకు రిజల్ట్ వచ్చింది, తన ఫ్యామిలీలో అందరు కూడా వాడుతున్నారు ఈరోజు. సో నేను జస్ట్ ప్రివెన్షన్ నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. బట్ నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఒక రెండు మాటల్లో చెప్తాను. సో నాకు ఏం రిజల్ట్ వచ్చిందంటే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ మోస్ట్లీ 1 నుంచి 2 మధ్యలో 2-2:30 వరకు లంచ్ అనేది చేయాలి. ఇన్ కేసు ఆ టైంలో లంచ్ చేయలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 o'clock కానీ కొద్దిగా లేట్గా 3 o'clock కానీ 4 o'clock కానీ 5 o'clock కానీ ఒకవేళ లంచ్ చేస్తే ఆ రోజు నాకు ఏమయ్యేదంటే కంప్లీట్ గా మొత్తం హెడేక్ వచ్చేది అనమాట. సో కంప్లీట్ గా హెడేక్ వచ్చేది, చాలా విపరీతమైన హెడేక్. ఆ హెడేక్ ఎట్లా ఉంటదంటే టాబ్లెట్ వేసుకున్నా తగ్గదు. నువ్వు లేట్ గా భోజనం చేస్తావు కదా, భోజనం చేసినా కూడా ఆ హెడేక్ తగ్గదు. అది ఎప్పటి వరకు ఉంటది మళ్ళీ ఆ హెడేక్ అంటే నైట్ అంటే మధ్యాహ్నం లంచ్ స్కిప్ అయింది కదా, లేట్ గా జరిగింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4 o'clock 5 o'clock తిన్నాం కదా, ఆ రోజంతా అలా గడిచిపోయి నైట్ డిన్నర్ చేసినా కూడా అది హెడేక్ అయితే పోదు. పడుకున్న తర్వాత మార్నింగ్ లేస్తాం కదా 5:30 6 ఆ టైంలో అప్పటి వరకు ఆ హెడేక్ ఉంటుంది. నైట్ డిన్నర్ చేసేటప్పుడు కూడా ఆ హెడేక్ అట్లనే ఉంటుంది. 10, 11, 12 ఆ హెడేక్ కంప్లీట్ గా అట్లనే ఉంటుంది. ఆ నిద్రలో వెళ్ళిపోతుంది ఆ హెడేక్. అంటే మధ్యాహ్నం లంచ్ లేట్ అయిన ప్రతిసారి అంటే నాకు ఈ చిన్న ప్రాబ్లం ఉండే అనమాట. అంటే ఇది పెద్ద ప్రాబ్లం కాదని చెప్పి నేను లైట్ తీసుకునేవాను. ఎందుకు లైట్ తీసుకునేవాను అంటే మధ్యాహ్నం లంచ్ టైంకు చేయకపోవడం నా తప్పే కదా, అందువల్లనే ఇది వస్తుందేమో అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. బట్ ఈ రోజు ఈ ప్రోడక్ట్ వాడుతున్నా సార్. ఈ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు ఒక రోజు ఏమైందంటే ఎయిర్పోర్ట్ లో జాబ్ చేసేటప్పుడు సో సబ్స్టేషన్ ఆపరేటర్ గా సబ్స్టేషన్ ఇన్ఛార్జ్ గా నేను పనిచేస్తున్నాను. సో ఆ రోజు ఆ సబ్ స్టేషన్ కి ఇన్స్పెక్షన్ కి వచ్చారు, ఆడిటింగ్ కి వచ్చారనమాట. సో ఆడిట్ కి వచ్చినప్పుడు పై అధికారులు ఉంటారు కదా, సో సార్ వాళ్ళ ఆడిట్ కి వచ్చినప్పుడు సో నేనేం చేశానంటే నైట్ షిఫ్ట్ చేశాను. సో నైట్ చేసి మార్నింగ్ షిఫ్ట్ లో ఇంకో పర్సన్ రాకపోవడంతో ఏమైంది, అది నేను కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో కంటిన్యూ చేసే క్రమంలో ఏమైంది, సో నైట్ నేను భోజనం చేశాను, మార్నింగ్ అనేది టిఫిన్ చేయలే. ఆడిట్ కి వాళ్ళు ఇమీడియట్ గా తొందరగా వచ్చారు. సో టిఫిన్ చేయలేదు. సో టిఫిన్ జస్ట్ బ్రష్ చేసుకున్నాను. సో టిఫిన్ చేయలేదు. సో టిఫిన్ ఆ రోజు స్కిప్ అయింది. ఈ మ్యాగ్నెటిక్ థెరపీకి సంబంధించిన బయో వాటర్ ఎనర్జీ ప్యాడ్ మన దగ్గర ఉంది. ఆ వాటర్ బాటిల్ నేను డ్యూటీలో కూడా తీసుకెళ్లి వాటర్ బాటిల్ యూజ్ చేసేవాడిని. సో ఆ వాటర్ తాగాను. సో టిఫిన్ చేయలేదు. మధ్యాహ్నం లంచ్ చేద్దాం అనుకున్నా, లంచ్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు గ్యాప్ ఇవ్వలేదు, కంటిన్యూగా వర్క్ లో ఉండి. అంటే నేను టిఫిన్ లంచ్ చేయలేదని కూడా నేను చెప్పలేదు అనమాట వాళ్ళకి. సో అలా కంటిన్యూ అయిపోయింది. సో నేను ఎప్పుడు తిన్నా అంటే ఆ రోజు మార్నింగ్ లంచ్ ఏమంటారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది, లంచ్ కూడా స్కిప్ అయిపోయింది. ఈ రెండు స్కిప్ అయినాయి. నా షిఫ్ట్ ఎప్పుడైతే ఎండ్ అయిందో ఈవినింగ్ టైంలో 4:30 5 o'clock బయటికి వచ్చి క్యాంటీన్ లో, ఎయిర్పోర్ట్ లో క్యాంటీన్ ఉంటుంది అనమాట, క్యాంటీన్ లో తిన్నాను. సో అలా అంతవరకు కూడా జస్ట్ వాటర్ మీద ఉన్నాను సార్. నాకు ఎలాంటి హెడేక్ రాలేదు, ఏమి రాలేదు. అద్భుతమైన రిజల్ట్. ఆ రోజు అనిపించింది ఓకే ఈ ప్రోడక్ట్ లో ఏదో మహత్యం ఉంది. ఆ రోజు ఇంకా బిలీవ్నెస్ అనేది పెరిగింది.
అంటే ఇంకా కాన్ఫిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీకి రిజల్ట్ వచ్చినప్పుడు ఒక 50% కాన్ఫిడెంట్ వస్తే, నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక మోస్ట్లీ ఒక 25% మళ్ళీ ఇంకొక కాన్ఫిడెంట్ పెరిగింది. అంటే టోటల్ గా ఎంత అయింది? 50 + 25, 75% కాన్ఫిడెంట్ వచ్చింది. తర్వాత ఇంకా 25 ఎప్పుడు వచ్చిందంటే, మా ఫ్రెండ్ కు వాళ్ళ డాడీకి పెరాలసిస్ వచ్చిన పర్సన్ అన్నమాట. సో వాళ్ళ డాడీకి పెరాలసిస్ వచ్చింది. ఆ పేషెంట్ కి, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఈ ప్రోడక్ట్ ఇచ్చాము. విత్ ఇన్ 3 months లో 4 సంవత్సరాల నుంచి పెరాలసిస్ తో బాధపడుతున్న వ్యక్తి, అంటే చేతి మూమెంట్, హ్యాండ్ లేపలేని వ్యక్తి, సో విత్ ఇన్ 3 months లో ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత సో లేచి నడవగలుగుతున్నాడు, తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు. అతను స్కూటీ కూడా, మిరాకిల్ ఏంటంటే స్కూటీ అమితమైన వ్యక్తి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత స్కూటీ నడపగలుగుతున్నాడు. అంటే అద్భుతంగా రిజల్ట్. అంటే ఇంకా 25% ఏదైతే బ్యాలెన్స్ ఉండేనో ఆ 25% మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి పెరాలసిస్ వచ్చిన పేషెంట్ కి ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ చూసి ఆ మిగతా 25% కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. 100% నా కాన్ఫిడెంట్ అనేది వచ్చేసింది అనమాట ఈ ప్రోడక్ట్ మీద. రియలీ అమేజింగ్ ప్రోడక్ట్ సార్. సో అద్భుతమైన ప్రోడక్ట్ అనమాట నాకు వచ్చిన రిజల్ట్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీలక్ష్మి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇందాక హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు, మళ్ళీ టెక్నికల్ ఇష్యూ వల్ల అది హ్యాండ్ డౌన్ అయినట్టుంది. ఒకవేళ మీరు పాసిబుల్ అయితే అవైలబిలిటీలో ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. శ్రీలక్ష్మి మేడం ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, చూశాను నేను. గుడ్ మార్నింగ్ ఎస్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ ఆఫ్ యూ ఈ బయోటోరియం ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చేసి టెయిల్ బోన్ పెయిన్ తో నేను 1 year బ్యాక్ టెంపుల్లో కింద పడ్డాను. ఆ కింద పడ్డ తర్వాత 1 year తర్వాత ఆ టెయిల్ బోన్ పెయిన్ తో బాగా సఫర్ అయ్యాను సార్. అయితే అది అసలు హాస్పిటల్స్ కు 3 డాక్టర్లను చేంజ్ చేశా. అయినా కూడా దానికి రెస్పాన్స్ ఏమి ఇచ్చారంటే జస్ట్ టాబ్లెట్స్ రాశారు. 3 days టాబ్లెట్స్ రాస్తే కంట్రోల్ ఉండేది. బెడ్ పైన పడుకొని పక్క కూడా తిరిగే పొజిషన్ లో లేకున్నాను సార్ నేను. అయితే ఆ డాక్టర్స్ టాబ్లెట్స్ ఇచ్చి జస్ట్ వామ్ వాటర్ తో చిన్న టబ్ ఇచ్చేసి కొంచెం డైలీ 3 times 5 minutes బాత్ టబ్ లో కూర్చో అమ్మా అని చెప్తే అది ఒక 1/2 hour 15 నిమిషాలు కూర్చుంటే మళ్ళీ ఒక 10 minutes 15 minutes కంట్రోల్ అయ్యేది. అయినా నాకు ఇక దానికి ఏం చేయాలో అర్థం కాలేదు. సార్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ తీయించమ్మా, దాని తర్వాత నెక్స్ట్ చెప్తా అంటే, సార్ నెక్స్ట్ ఏంటి సార్ పొజిషన్ అంటే ఇంజెక్షన్ ఇస్తాను టెయిల్ బోన్ కి అన్నారు. అంటే నాకు ఆల్రెడీ డిగ్రీ బై బర్త్ తోనే బ్యాక్ బోన్ వీక్ ఉంది, ప్లస్ నాకు బ్యాక్ పెయిన్, ఫుల్ బ్యాక్ పెయిన్. కొంచెం స్ట్రెస్ అయిందంటే కొంచెం టెన్షన్ పడ్డా, వర్క్ లోడ్ ఎక్కువైనా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇంకా బ్యాక్ పెయిన్ తో పాటుగా అదొక టెయిల్ బోన్ పెయిన్ అంటే జస్ట్ ఒక 1 inch కింద ఉంటది. మళ్ళీ దానికి కూడా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇంకా నేను వీక్ అవుతే రేపు నా లైఫ్ స్టైల్ ఏంటి అని చెప్పేసి యూట్యూబ్ లో సెర్చ్ చేశాను సార్. ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అని సెర్చ్ చేస్తే అదేంటి అంటే దాని నెక్స్ట్ స్టేజ్ సయాటికా అన్నారు, దాని నెక్స్ట్ స్టేజ్ పెరాలసిస్ అన్నారు. అబ్బా దీంతో ఏంటి పరిస్థితి అనుకొని చెప్పేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సరే ఇది నాకు సొల్యూషన్ కావాలి సార్ అంటే, లేదమ్మా ఇంజెక్షన్ ఇస్తాను అని అంటే, అది ఎన్ని రోజులు వర్క్ చేసేది సార్ అంటే, లేదమ్మా అది నువ్వు బండి నడపకుండా నువ్వు రిస్క్ కాకుండా ఉంటే అది ఎన్ని రోజులు అన్నది అయితే మేమేం చెప్పలేము, అది మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలి సార్ అంటే, మళ్ళీ పెయిన్ వచ్చినప్పుడు ఇంజెక్షన్ ఆర్ సర్జరీ అన్నారు. నాకు నేను అసలు టాబ్లెట్ ఇయ్యాలంటేనే భయపడేదాన్ని. నాకు ఇక సర్జరీ అని అంటే నేను అది చాలా టెన్షన్ పడ్డా. నేను చాలా యాక్టివ్ పర్సన్ ఇంట్లో. నాకంటే మా వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడ్డారు. ఏంది దీనికి సొల్యూషన్ అనేవరికి నాకు ఒక మా చుట్టాల తను నవీన్ అని చెప్పేసి తనకు బ్యాక్ బోన్ టీబీ వచ్చింది. అయితే ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు
ఏదో మాట్లాడినప్పుడు నేను యాక్టివ్ ఉంటా కాబట్టి ఏంటి మీరు అంత డల్గా ఉన్నారు అత్త అని చెప్పేసి అంటే ఇట్లా ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే మరి ఇట్లా ఒకటి ఉంది, నేను ఒక 18 days వాడితే నాకు తగ్గిపోయింది, నేను 2 years సఫర్ అయిన వాడిని 18 years లో సిక్ నేను కంట్రోల్ చేసుకొని 19th day 160 kilometers బండి జర్నీ చేసినత్త, ఒకసారి మీరు ట్రై చేయండి అని అంటే నేను ఆ ఫంక్షన్ లో ఆయన చెప్పిన వర్డ్స్ కూడా వినలేని స్టేజీలో ఉండి నువ్వు ఫస్ట్ ఇంటికి రా నవీన్, నాకు అవన్నీ కాదు జస్ట్ అది చూయించు అని చెప్తే వచ్చి డెమో ఇచ్చే టైంలో ఇద్దరు జెంట్స్ ఇంటికి వస్తే బెడ్ మీద కూర్చోలేని సిచ్యువేషన్ లో ఉన్నాను సార్. నేను అన్నా నవీన్ నా వల్ల అయితే కూర్చొని అవ్వట్లేదు, నేను పడుకొని వింటా అంటే సరేలేండి అని చెప్పేసి మా పిల్లలకి మా వారికి డెమో ఇచ్చారు. నాకు ఆ దాంట్లోనే రిజల్ట్ కనిపించేసి వెంటనే అప్పుడు 4 kids ఉండే సార్. అయితే ఇక నేను మెయిన్ గా ఏంటి అంటే మా పిల్లలకి మేము 2012 వరకు బాగా యోగా చేసేవాళ్ళం, అప్పుడు ఏ ప్రాబ్లం లేదు, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం లేదు, ఓవర్ వెయిట్ లేదు, ఏది లేదు. నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యింది అంటే కొంచెం టెన్షన్ పడితే బ్యాక్ పెయిన్ వచ్చేది. పిల్లల మీద మార్నింగ్ టైం స్కూల్ కి కామన్ కదా, పిల్లలు లేవకపోవడం అలాంటివి చేసినా కూడా బ్యాక్ పెయిన్ వచ్చేది. అంటే డైలీ ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఇంకా బ్యాక్ పెయిన్ తో బాగా స్ట్రగుల్ అవుతున్నా. దీనికి సొల్యూషన్ ఏదో ఉండాలి అనుకున్నా. ఇక దీంతో నాకు చాలా బాగా అనిపించి తప్పించుకున్నాను. అసలు చెప్తే నమ్మరు, ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి ఎవరికి చెప్పలేకపోతున్నా. 3 days లో నాకు రిజల్ట్స్ వచ్చాయి సార్. 3 days లో వనస్థలిపురంలో అమ్మవారి టెంపుల్ ఉంటది, అక్కడికి మా ఫ్రెండ్ బండి మీద ఎక్కించుకొని 9 kilometers అవుతుంది మా ఇంటికి, అక్కడికి నేను బండి మీద వెళ్ళి హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నా, 2.5 hours కూర్చున్నా. థర్డ్ డేనే చూద్దాం చెక్ చేద్దాం అని చెప్పేసి అది మా సార్కి తెలియకుండా వెళ్ళాను. మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం అంత హార్డ్ సర్ఫేస్ మీద కూర్చున్నందుకు కొంచెం పెయిన్ వచ్చింది. మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ దాని మీద పడుకుంటే మళ్ళీ ఈవినింగ్ తను వచ్చే వరకు కంట్రోల్ అయిపోయింది. ఇదేదో మిరాకిల్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి మెల్లిగా జూమ్స్ అటెండ్ అయ్యాను సార్. జూమ్ అటెండ్ అయిన తర్వాత ఇది మనకే కాదు, ఇది ఇంకా హెల్ప్ఫుల్ చెప్పొచ్చు, దీంట్లో ఉంది వర్త్ అని చెప్పేసి మెల్లిగా అందరి టెస్టిమోనీలు వినుకుంటూ నేను ఒక పర్సన్ కి ఇచ్చాను సార్. 18 years నుంచి తను బెడ్ సిక్ లో ఉంది. 2008 లో బెడ్ సిక్ ఉండి రూమ్ నుంచి ఇప్పటి వరకు బయటికి వెళ్ళను ఆవిడ. 45 days లో నేను ఇచ్చిన కిట్ ఆమె, నేను వెళ్ళే వరకు నేను షాక్, ఆమె వెళ్ళి ఆమె అటు ఇటు నడిచి చూయించి నాకు అసలు హార్ట్ఫుల్ గా అంటే తను 18 years నుంచి బెడ్ సిక్ 10,000 టాబ్లెట్స్ వాడుకుంటూ కూడా వాళ్ళ వారే తిండి పెట్టడము, స్నానం పోయడము, ఆయన ఆఫీస్కి వెళ్ళడము, వచ్చిన తర్వాత అన్ని పనులు చేయడం చేసిన తను, ఆమె 45 days తర్వాత నేను వెళ్ళా జస్ట్ చూద్దాం, ఆమె అంత సిక్ ఉంది కదా, ఇంత రిజల్ట్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆమె వెళ్ళిన తర్వాత నేను షాక్, అసలు బా ఏంది ఇంత అసలు ఇంత రిజల్ట్ ఉంది అని చెప్పేసి అప్పుడు హార్డ్లీగా ఇది చెప్పొచ్చు, ఇది నాకు అంటే నేను బిజినెస్ చెయ్యాలి అని అంటే నీకు ఈమె బిజినెస్ కొరకు చెప్పేస్తుంది అన్న కాన్ఫిడెంట్ తో నేను బయటికి వెళ్ళలేకపోయాను సార్. తనకు రిజల్ట్ వచ్చిన తర్వాత హార్ట్ ఫుల్ గా బయటికి వెళ్ళి ఇది చెప్పొచ్చు, విత్ ఈక్వల్స్ టు MBBS డాక్టర్ తో సమానం. అంటే హెల్త్ వెల్త్ రెండు ఇస్తున్నాం కాబట్టి మనకు బ్లెస్సింగ్స్ వస్తాయి. బ్లెస్సింగ్స్ మనం కొన్ని కోట్లు ఇచ్చినా మనకి ఇవ్వరు కదా, మనకు దీంతో మనం జస్ట్ ఇవ్వడంతో మనకు వాళ్ళు మనం అడగకున్న బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. నాకు ఇది చాలా నచ్చింది. ఆ తర్వాత మా మమ్మీకి ఇచ్చాను. నేను 8 years నుంచి, నేను 8 years ఉన్నప్పుడు, నేను 10th class లో ఉన్నప్పటి నుంచి మా మమ్మీ పెయిన్ క్యూలర్స్ అనుకోండి, అదేంది నీ పెయిన్స్, నర్వ్స్ ప్రాబ్లము అన్నింటితో సఫర్ అయ్యి ఒక 10 tablets వాడేస్తా. ఈ రోజు ఫిబ్రవరిలో ఇచ్చాను, ఏప్రిల్ నుంచి అసలు 1 tablet కూడా లేకుండా 10 tablets క్లోజ్ చేసేసి ఓన్లీ జస్ట్ బెల్స్ ద్వారా తను ఉంటుంది, అది సర్వైవ్ అవుతుంది. నాకంటే వచ్చిన రిజల్ట్ మా మమ్మీ ఇన్ని సంవత్సరాలు 35 సంవత్సరాల నుంచి వాడి టాబ్లెట్స్ తో ఎంత సైడ్ ఎఫెక్ట్స్ తో ఉంది అన్న బాధ ఉండేది, అది ఇప్పుడు టాబ్లెట్స్ క్లోజ్ చేసుకొని ఇప్పుడు తను సేఫ్ సైడ్ లో ఉంది కదా, అది చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా హార్డ్లీగా చేస్తున్నాను సార్. నా డౌన్ లైన్స్ కూడా చాలా మందికి రిజల్ట్స్ వచ్చాయి, అలా చేస్తున్నాను సార్. మా మా హస్బెండ్ కూడా లెక్చరర్, వాళ్ళకి రైట్ హ్యాండ్ సైడ్ వాళ్ళు బోర్డు పైన రాయాలి కదా, ఏదో నర్వ్ ప్రెస్ అవ్వడం వల్ల కొంచెం రైట్ హ్యాండ్ బాగా లాగడం మొదలైంది.
ఇంట్లో అందరికి అన్ని కిట్స్ తీసుకున్నా, కాకపోతే ఎవరు ఏం దానిపైన కొంచెం రెస్పాన్స్ ఇవ్వలేదు. రోజు చెప్పేదాన్ని ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి అంటే ఎవరు వినలే. తనకు ఇక వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ వెళ్తా అన్నాడు. ఓకే వెళ్ళు మరి నీ ఇష్టం అని చెప్పేసి వదిలేసా. చెప్పి చెప్పి ఇక ఏం చెప్పలేం కదా, నేను బయట ఇంతమందికి ఇచ్చి ఇన్ని రిజల్ట్స్ వస్తున్నాయి నీకు రాకపోవడం ఏందండి, వాడు అంటే నమ్మలే. ఆ తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చింది, హ్యాపీ ఫీల్ అయ్యిండు. కాకపోతే తను పర్సనల్ గా యూజ్ చేయమంటే యూజ్ చేయట్లేడని నాకు బాధ అనిపించేది. ఇక చెప్తే నమ్మర్లు, ఎవరిది వాళ్ళు అనుభవించాలనుకొని వదిలేసిన. హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ తీయించమంది మేడం. ఎంఆర్ఐ 8,000. నేను అన్నా, నేను ఇంత మందికి ఇచ్చి రిజల్ట్స్ చూస్తున్నా, నువ్వు ఇంట్లో పెట్టుకుని ఎంఆర్ఐ అంటున్నావు, నీ ఇష్టం అని చెప్పేసి వదిలేసిన. అంటే ఏం చేయాలి అన్నారు. అంటే వాటర్ బాటిల్ ప్యాడ్ పెట్టుకో నువ్వు, అది కంట్రోల్ కాకపోతే అప్పుడు చూడు అని చెప్పిన. అంటే ఒక 15 days పెట్టుకుంటా. సరే నువ్వు చెప్పినందుకు నేను పెట్టుకొని ఒక 15 days తర్వాత ఒకవేళ తగ్గకపోతే వెళ్తా అన్నాడు. సరే నీ ఇష్టం నువ్వైతే వాడు అని చెప్పేసి అంటే విత్ ఇన్ 1 week 10 days లో తనకి మొత్తం నర్వ్ ప్రాబ్లం మొత్తం సెట్ అయింది సార్. ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్తున్నారు కాలేజ్ కి, రిస్ట్ బ్యాండ్ పెట్టుకుంటున్నారు. సూపర్ 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 మేడం, గ్రేట్. మా మా ఓన్ బ్రదర్, ఎవరికైనా మనం సొంతంగా నాకు నేను చేస్తున్న విషయం చెప్పాలి అంటే నాకు కొంచెం గిల్టీ ఉంటాను సార్. ఎవరైతే అడుగుతారో వాళ్ళకి 100% సబ్జెక్ట్ చెప్తా, కాకపోతే నాకు స్వంతంగా నేను ఇది చేస్తున్నా ఇది నవ్వండి అని అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. మా ఓన్ బ్రదర్ వచ్చేసి థైరాయిడ్ 1 year నుంచి చెక్ చేయించుకున్నాడంట. ఒక కొంచెం పాయింట్ పెరిగిందంట. నాకు తెలియకుండా టాబ్లెట్ వేసిండంట. ఒక 3 days అయిన తర్వాత మరి ఎందుకు అనిపించిందో సరే అమ్ముల్ అంటే నాకు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా ఉంది ప్రాబ్లము, నేను ఇట్లా టాబ్లెట్ వేస్తున్నా అని చెప్పేసి అంటే, అసలు నేను ఎందుకన్నా టాబ్లెట్ వాడుతున్నావు, నేను ఇంతమందికి ఇస్తున్నా, మీరు ఇంట్లో మీకు చెప్పలేకపోతున్నాను నేను అంటే మరి నీ దగ్గర కిట్ ఉందా అంటే వెంటనే విత్ ఇన్ 10 minutes లో తనకు బోడుపల్లిలో ఉంటారు తను, పంపించాను సార్. తను యాక్చువల్ గా రైల్వే ఎంప్లాయ్. ఒక 1 month కు ఫస్ట్ చెక్ చేయించుకొని కరెక్ట్ 1 month కి అదే డేట్ కి చెక్ చేయించి నాకు రిపోర్ట్ పంపించిండు నిల్ వచ్చింది అని చెప్పేసి. మళ్ళీ నిన్నటితో మళ్ళీ సెకండ్ అంటే మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ ఏమైనా పెరిగిందేమో అన్న ఉద్దేశంతో మళ్ళీ చెక్ చేయించిండంట. టోటల్ నిల్లుంది అని చెప్పేసి ఫోన్ చేసిండు. అంటే అంటే అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అంటే అది ఎవరెవరికి రిజల్ట్ వస్తుందో తెలియదు కదా అన్నాడు ఫస్ట్. నువ్వు ఫస్ట్ వాడన్నయ్య, నువ్వు తర్వాత ఓకే వాడిన తర్వాత కదా మనం ఏదైనా తెలుసుకునేది అని చెప్పేసి అంటే ఇప్పుడు 2 months అవుతుంది, హార్డ్లీగా నమ్మిండు తను. సూపర్ సూపర్ మేడం, గ్రేట్. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ మేడం. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క కిట్ అందియాలన్న సంకల్పం పెట్టుకొని బాగా అందరికీ చెప్తున్నారు. సో స్టార్టింగ్ లో అయితే నేనైతే మిమ్మల్ని చూశాను. సో ఎందుకనంటే సార్ ఇది చెప్తానంటే నంబరు వాళ్ళకి నేను చెప్పాలా, వాళ్ళు అడిగితేనే ఇవ్వాలి. అంటే మీ లోపల స్టార్టింగ్ లో చూసినప్పుడు అంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ కొన్ని ఇంకా అనిపించలేదు. బట్ ఈ మధ్యలో చూస్తున్నాను రియల్ గా ఎంబీబీఎస్ కంటే దానిపైన ఇంకేదైనా పోస్ట్ ఉంటే అది మీకు ఇవ్వచ్చు మేడం. రియల్ గా ఒక డాక్టర్ లాగా దీని గురించి నాలెడ్జ్ అంతా తీసుకొని ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నారు. సో కొన్ని వీడియోస్ కూడా చూశాను మీవి, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి అదే మొబైల్ చేతికి ఇట్లా పట్టించి తీసుకోవడం బిఫోర్ ఆఫ్టర్ వండర్ఫుల్ డెమోస్ చేస్తున్నారు. సో రియల్ గా మేడం గ్రేట్, వండర్ఫుల్ రిజల్ట్స్. ఖచ్చితంగా మనం ఎంతో మందికి హెల్ప్ చేయాలి. సో 100% హెల్ప్ చేస్తాం. సో ఆ స్టార్టింగ్ లో నమ్మకపోవచ్చు, కానీ ఈ రిజల్ట్ ఈ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మనము వాళ్ళకి బలవంతంగా అయినా సరే ఇప్పియాలి ప్రోడక్ట్. బట్ ఇప్పించిన తర్వాత సో కొద్ది రోజులు మనకి అంటే ఈ ప్రోడక్ట్ యొక్క మహత్యం తెలియదు కాబట్టి తిట్టుకుంటారేమో, సో కొంచెం ఇదిగా ఫీల్ అవుతారేమో, కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం 100% మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. సో మీరు మాట్లాడిన ప్రతి పాయింట్ రియల్ గా మేడం వండర్ఫుల్, చాలా చాలా వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ షేర్ చేశారు. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఆఫ్టర్ దట్ మనము 8 o'clock
అవుతుంది టైం. సో మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. మల్లికార్జున్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది చూడండి, మల్లికార్జున్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. వాయిస్ క్లియర్ సార్? వాయిస్ క్లియర్ ఉంది, బట్ వీడియో రావట్లేదు. వీడియో 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 సార్, వీడియో వస్తుంది సార్. హలో సార్, వీడియో వస్తుంది సార్. సార్ కనపడుతుందా సార్ వీడియో? సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రశాంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హలో హలో సార్ క్లియర్ సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాట్స్ అప్ సార్, హ్యాట్స్ అప్ సార్. ఇంత మంచి సెషన్ అందించారు సార్. థ్యాంక్ యూ ప్రశాంత్ సార్ గారు. సార్ నాకు రవి అప్లైన్ గారు, రవి మనకు హైదరాబాద్ నుంచి కర్నూలుకి వచ్చి ఈ ప్రోడక్ట్ డెమో ఇచ్చారు సార్. నీళ్లు తాగడం, నిద్రపోవడం, తర్వాత ఇది రిస్ట్ బెల్ట్ ధరించడం ద్వారా ఇంత చక్కటి రిజల్ట్ వస్తుంది అని డెమో చూశారు. ఫస్ట్ టైం డెమో చూసినప్పుడు ఏంటబ్బా వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు, అసలు ఇది పని చేస్తుందా, పని చేయదా, ఏదో చెప్తున్నారు, డెమో ఇస్తున్నారు, చేతులు ఇట్లా పైకెత్తుతున్నారు, మనకు నీళ్లు తాపిస్తున్నారు, డెమో చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు అనుకున్నా. తర్వాత రియల్ గా ఈ ప్రోడక్ట్ కొన్న తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్ సార్. ఎంత బాగుంది ఈ రిజల్ట్ అంటే అసలు నేను ఫస్ట్ నమ్మలే. యాక్చువల్గా రియల్ గా చెప్పాలంటే ఇక్కడ మనకు మామూలుగా అందరూ చెప్తారు కదా, నీళ్లు తాగాల, నిద్రపోవాలా, రిస్ట్ బెల్ట్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, ప్రోడక్ట్ బాగా పనిచేస్తుందని. కానీ చెప్పిన దానికంటే 1000 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది సార్ ఇది. ఏ ప్రోడక్ట్ అయినా ఒక్క టాబ్లెట్ కొన్నాము, ఒక టానిక్ తాగినాము అని అంటే ఒక్క జబ్బుకు మాత్రమే అది రిజల్ట్ ఇస్తుంది. కానీ ఇక్కడ చూస్తే టోటల్ గా సర్వరోగ నివారణి, సంజీవిని లాగా పనిచేస్తుంది. అసలు ఈ ప్రోడక్ట్ మిరాకిల్ అని చెప్పొచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఒక్కసారి నీళ్లు తాగడం ఒకటి ఫస్ట్ స్టార్ట్ చేశా, బెల్ట్ పెట్టుకోవడం స్టార్ట్ చేశా. ఈ రిస్ట్ బెల్ట్ పెట్టుకున్నందుకు ఫోన్ ఎంతసేపు మాట్లాడినా, నేను రియల్ ఎస్టేట్ లో వర్క్ చేస్తుంటే అక్కడ ఫోన్లు ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం వస్తుండే. కానీ ఎంతసేపు ఫోన్ మాట్లాడినా హెడేక్ రా, సెల్ డ్యామేజ్ కనపడలేదు, పవర్ ఎనర్జీగా ఉంది, అది గమనించారు. ఆ తర్వాత నీళ్లు తాగడం చూశాను సార్. మీరు చెప్పిన టెస్టిమోనియలే నేను కూడా ప్రయోగం చేశాను. ఒకసారి ఇంట్లో కొట్లాడుకొని భార్యాభర్తల్లాగా చిన్నగా అలకలాగా తినకుండా కొంచెం 3 రోజులు ఉండగలిగిన. అంటే లైట్ గా స్నాక్స్ ఒకటి తింటూ నీళ్లు తాగుతూ 3 డేస్ అయినా కూడా ఆకలి కాలేదు సార్. ఎనర్జీ లెవెల్ ఎట్లుందంటే హ్యాపీగా ఉంది సార్. అసలు అట్లా మంచి రిజల్ట్ ఇచ్చింది నీళ్ళ ద్వారా. తర్వాత ఇంకొకసారి చూశాను, ఒకసారి బెడ్ వేసుకొని చూద్దాం, బెడ్ ఉంది కదా అని వేసుకొని పడుకొని చూశా. మామూలుగా వచ్చే నిద్ర కంటే ఒక నిద్రలో మెరాకల్ సార్. ఎలా ఉంది ఈ నిద్ర అంటే గాఢ నిద్ర, స్లీపింగ్ వెల్, చాలా బాగుంది. అంటే ప్రోడక్ట్ ఈస్ ఎక్సలెంట్ అని ధైర్యంతో అసలు నేను ఈ బిజినెస్ లోకి రావడము రియల్ గా ప్రాంక చెప్పాలంటే ఒకటే సార్, పనులు చేయకుండా డబ్బులు ఎట్లా సంపాదించాలా, జాబ్ చేయకుండా అది ఇష్టం ఉండేది కాదు. నెట్వర్క్స్ చేసి చేసి మంచి నెట్వర్క్ అంటే ఏవేవో మనీ కాన్సెప్ట్లు, స్కీములు, స్కాములు వస్తున్నాయి. ఏ ప్లాన్ బిజినెస్ నచ్చేది కాదు. ఇక్కడ నేను అసలు యాక్చువల్ గా డబ్బులు ఎలా సంపాదించాలా అన్న అన్వేషణలో ఈ బయట ప్రోడక్ట్ చాలా బాగుందని మన రవి వర్ధ గారు అప్లైనర్స్, లైనప్ అప్లైనర్స్ మన డెమో ఇచ్చి గురించి చెప్పారు. సరే చూస్తే డబ్బులు చూసా, తర్వాత ప్లాన్లు చూస్తే డబ్బులు బాగున్నాయి. అరే జబ్బులు తగ్గుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి, మనం ఎందుకు చేయకూడదు అన్న కసితో ఈ బిజినెస్ చేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఈ బిజినెస్ లో ఆరోగ్యం బాగుంది, డబ్బులు వస్తున్నాయి, ఎందుకు సార్ మనకు బాగా చేసుకోవచ్చు. ప్రశాంత్ సార్ లాంటి లీడర్స్ ఉన్నారు, అప్లైనర్స్ ఉన్నారు, చాలా వండర్ఫుల్ అప్లైనర్స్, గాడ్ గివెన్ అప్లైనర్స్ అని చెప్పొచ్చు సార్. ఈ సందర్భంగా మంచి ప్రోడక్ట్. ఒక టాబ్లెట్ ఒకటే దానికి, తలనొప్పి టాబ్లెట్ వేసుకున్నాం, తలనొప్పి మాత్రమే తగ్గిస్తుంది, జ్వరం తగ్గదు. జ్వరంకి ఇంకో టాబ్లెట్స్, జ్వరం తగ్గిస్తుంది. అలర్జీ, దానికి ఒక టాబ్లెట్. అసలు సర్వరోగ నివారణ సార్ ఒకటే ప్రోడక్ట్. జస్ట్ బెల్ట్ పెట్టుకోవాలి మనము, జై బయట మన మనసులో, నీళ్లు తాగాల, మంత్రం అయిపోయింది సార్. ఇంకా అదే మనకు
కోట్ల రూపాయలు ఇస్తుంది, డబ్బు ఇస్తుంది. జనాలు పిచ్చి జనాలు ఉన్నారు సార్. అబ్బా, ఎంత మందికి చెప్పినా కూడా అర్థమే కావడంలే. కానీ అర్థం చేపిస్తాం మనము. మీరు రవి సారు, అప్లైనర్స్ అందరూ ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం మనము. ఇవాటి రోజున రిజల్ట్ రాకపోవచ్చు, అంటే జాయినింగ్ రిజల్ట్, ప్రోడక్ట్ రిజల్ట్ ఈజ్ నెంబర్ 1 సార్. ప్రోడక్ట్ రిజల్ట్స్ లో నో డోకా. అసలు మనకు చెప్తున్నారు కదా, వండర్. ఇప్పుడు 100 మంది దాకా ప్రోడక్ట్ ఇచ్చా, ఒక్క చోట రిజల్ట్ ఫెయిల్ అయింది అనేది లేదు. నిన్న ఒకరికి డెమో ఇస్తే ఎక్సలెంట్ సార్, చాలా బాగుంది అన్నారు. మరి డబ్బులు కట్ అయ్యా, తీసుకో ప్రోడక్ట్ వాడుకో, ఇంటిల్లిపాది బాగుంటారు అని అంటే నెక్స్ట్ వీక్ అంటే ఎవరి దగ్గర 10,700 వల్ల ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయా అని చెప్పేసి చాలా మంది నమ్మరు. బట్ నమ్మాల్సిందే అన్నమాట. అంత అద్భుతంగా మనకి ప్రోడక్ట్ అనేది పనిచేయడం జరుగుతుంది. సో తర్వాత అయినా వాళ్ళు రియలైజ్ అయ్యి ఏదో ఒక రోజు నమ్మి ఈ ప్రోడక్ట్ 100% తీసుకుంటారు సార్. మన ప్రయత్నం ఏంటంటే చెప్పుకుంటూ వెళ్ళడమే. సో థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ షేర్ చేస్తారు సార్. మల్లికార్జున్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మేము అలా ముంబై పోతున్నా, పంపి చూడండి. నెక్స్ట్ వచ్చిన ప్రతి ఒక్క లీడర్ కి కూడా సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనము రేపు మార్నింగ్ సెషన్ లో కలుద్దాం. అలాగే ఈరోజు ఈవినింగ్ సెషన్ లో మళ్ళీ వినోదిని మేడం జూమ్ సెషన్ లో కలుద్దాం. అలాగే రేపు కూడా మళ్ళీ మనకు కంటిన్యూగా సెషన్ ఉంటుంది. సో ఎవ్రీడే మనకు సెషన్ ఉంటుంది అనమాట. మార్నింగ్ సెషన్ అనేది తప్పకుండా అటెండ్ అవ్వండి.